ప్రభు మనల్ని ప్రేమించి గత సంవత్సరంలో అనేకమైన మేలు దయచేసి దీర్ఘాయుష్ను దయచేసి సజీవ లెక్కలో మనల్ని మరొక సంవత్సరానికి నడిపించాడు. అందును బట్టి ప్రభుని ఘనపరచుచున్నాం, ప్రభుని ఆరాధించుచున్నాం, ప్రభుని సేవించుచున్నాం. అయితే పరిశుద్ధ గ్రంథం నుండి లేఖనాలు ధ్యానించే ముందు కొన్ని ప్రశ్నలు మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. అయితే మీరు ఫలానా వ్యక్తి పట్ల ఎప్పుడైనా జాగ్రత్తగా ఉంటే బాగుండు, ఫలానా విషయంలో జాగ్రత్త ఉంటే బాగుండు, ఫలానా సందర్భం వద్ద సమస్య వద్ద జాగ్రత్తగా ఉంటే బాగుండు అన్న తరుణాలు ఎప్పుడైనా మీకు అనిపించాయా? ఆర్థిక సమస్య వద్ద కావచ్చు, అనారోగ్యం వద్ద కావచ్చు, కొంతమంది వ్యక్తుల దగ్గర అవమానించే వద్ద దగ్గర కావచ్చు, నిందల దగ్గర కావచ్చు, ఫలానా వారితో ఫలానా సందర్భంలో నేను అలాగుండకుండా ఇలా జాగ్రత్తగా ఉంటే బాగుండు అన్న సందర్భాలు తటస్థించినాయా? ప్రతి ఒక్కరి జీవితంలో ఇటువంటి సందర్భాలు ఖచ్చితంగా తటస్థించుతాయి. అయితే ఏ విషయంలో మీరు జాగ్రత్తగా ఉంటే బాగుండని అనుకుంటున్నారో ఒకసారి ఒక 10-15 సెకండ్లు మీ హృదయంలో, మీ అంతరంగాలలో ఈ విషయాలు బాగుంటే బాగుండు అని అనుకున్నాయి ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. చేసుకున్నారా? దేవునికి స్తోత్రం. అయితే ఈ భూమి మీద మనం జీవిస్తున్న జీవిత కాలంలో కొన్ని జాగ్రత్తలు ఉండాలి. జాగ్రత్తలు లేకపోతే అవి ప్రమాదానికి గురి చేస్తాయి. అలాగే ఎంతటి నష్టాన్ని ఇప్పుడు మీకు తీసుకొచ్చాయో కూడా మీకు అర్థమై ఉంటాయి. ఆ విషయంలో మీకు ఎటువంటి నష్టాన్ని కలుగజేశాయి, ఎంత కష్టాన్ని కలుగజేశాయో మీకు తెలుసు. అవి మీరు అనుభవిస్తున్నారు నేటికి కూడా. కానీ ఆత్మ సంబంధమైన విషయంలో మరి ఎంత జాగ్రత్త కలిగి ఉన్నారు? ఆత్మీయత విషయంలో మరి మీరు ఇంకెంత జాగ్రత్త కలిగి ఉన్నారు? మరి ఎటువంటి సందర్భాలు కూడా ఆత్మ అంతరంగానికి సంబంధించిన విషయాలలో కూడా జాగ్రత్త కలిగి ఉంటే బాగుండు, నేను ఇక్కడ తప్పిపోయాను అన్న సందర్భాలు కూడా కొన్ని ఉన్నాయి. అయితే దాని గురించి నేను జ్ఞాపకం చేయటం లేదు. కానీ ఇప్పుడు ఒక విషయాన్ని నేను ప్రశ్నించాలనుకుంటున్నాను. ఆత్మీయత విషయంలో, అంతరంగం విషయంలో, పరిశుద్ధత విషయంలో, విశ్వాసము విషయంలో, పరలోకానికి తగినట్టుగా జీవించే విషయంలో ఎంత జాగ్రత్త కలిగి ఉన్నారు? ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? మీ ఆత్మీయ క్షేమం కొరకు, మీ పరిశుద్ధమైన జీవితం కొరకు, పరలోకము కొరకు, దేవుని కొరకు మీరు ఎంత జాగ్రత్త తీసుకుంటున్నారు? సరే, ఏ విషయంలో జాగ్రత్త ఉంటే బాగుంటుందని అనుకుంటున్నారు? ఆత్మీయత విషయంలో చెప్పండి. ఈ విషయంలో బాగుంటే చాలా బాగుంటుంది, సాఫీగా సాగుతుంది, భద్రంగా ఉంటుంది అని మీ అభిప్రాయాలు తెలియజేయవలసిందిగా మనవి చేస్తున్నాను. ఏ విషయంలో, ఆత్మీయ విషయంలో ఏ విషయంలో ఉంటే బాగుంటుంది చెప్పండి. చెప్పండి, గట్టిగా చెప్పండి. వినవాలేదు? ఎస్, ప్రార్థన విషయంలో జాగ్రత్త ఉంటే బాగుంటుంది. ఎందుకంటే ప్రార్థన నిర్లక్ష్యం చేస్తే మనం ప్రభు దగ్గర నుంచి మనం పొందుకోవాల్సిన ఏం పొందుకోలేం. అలాగే ప్రభుత్వం మనకు సంబంధాన్ని కలిపేది ఏంటంటే ప్రార్థన. ఒక రక్షింపబడిన విశ్వాసి ప్రభుత్వ సావాసం చేయాలంటే ప్రార్థన ఉండాలి. ప్రార్థన లేదు అని అంటే, నీ జీవితంలో ప్రార్థన లోపించిందంటే ప్రభుతో నీకు సావాసము తెగిపోయినట్టు. నువ్వు ప్రభుతో సావాసం ఉన్నదాన్ని భ్రమలో ఉంటున్నావు అంతే. ప్రార్థన జీవితం లేకపోతే ప్రభుతో సావాసం తెగిపోయినట్టే. చూడండి, ఒక 4 రోజులు మాట్లాడకపోతేనే కొంతమందితో కొన్ని సంబంధాలు దూరమైనట్టు అనిపిస్తాయి. అందుకే కొంతమంది అంటారు, మా మేనమామ అంటాడు ఎప్పటికీ, ఇదిగో రాకపోకలు ఉండాలి అల్లుడు, రాకపోక లేకనే మన మధ్యలో సంబంధాలు లేవని చెప్పేసి అన్నాడు మొన్న. అంటే అవునా? వాస్తవమే కాదా? రాకపోకలు అంటే సంభాషణ ఉండాలి, కలయికలు ఉండాలి, అప్పుడప్పుడు సావాసం ఉండాలి.
అప్పుడు వారితో మనకి ఏముంటుంది, ఒక సంబంధం ఏర్పడుతుంది. ప్రభుతో సంబంధం ఉండాలి, సావాసం ఏర్పడాలంటే ప్రార్థన, ఇంతకంటే ఏది లేదు. ఇంకా విశ్వాస విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే విశ్వాస త్యాగం చేసిన వారు మనుషులందరికంటే భ్రష్టులు అవుతారని తిమోతికి రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో ఉంటుంది. కాబట్టి విశ్వాసంను ఎక్కడ కూడా మనం త్యాగం చేయొద్దు. విశ్వాసం విషయంలో అతి జాగ్రత్త కలిగి ఉండాలి. మనము పరలోకం చేరాలన్నా కూడా విశ్వాసం ద్వారా, ఒక వ్యక్తి నీతిమంతునిగా తీర్చబడాలన్నా విశ్వాసమే. సరే, ప్రభు దగ్గర నుంచి వెళ్ళి ఏమైనా పొందుకోవాలంటే అది విశ్వాసంతో కూడిన ప్రార్థనే ఉండాలి. ఉత్తుత్తి ప్రార్థన కూడా అక్కడ చెల్లదు, విశ్వాసంతో కూడిన ప్రార్థన. కాబట్టి విశ్వాస విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇంకా వాక్యము చాలా ప్రాముఖ్యం. వాక్యం వినే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు? ఆదివారం వస్తే మనమేదో పొందుకొని పోవడానికి కాదు. అది పొందుకునేది ఏంటిదంటే ప్రభు ఏం తెలియజేస్తున్నాడో, ప్రభు నాతో మాట్లాడాలి ఏంటిది, ప్రభు యొక్క ఉద్దేశాలు, ఆయన చిత్తం ఏంటి తెలుసుకోవాలంటే వాక్యం. ఆ వాక్యం మిమ్మల్ని ఆదరిస్తుంది, బలపరుస్తుంది, అన్నీ బాగానే ఉంటాయి. కాకపోతే ఆ వాక్యము ఏం తెలియజేస్తుంది, ఎట్లా జీవించాలి అనేది తెలియజేసినప్పుడు అది జాగ్రత్తగా వినాలి. వినడంలో లోపం కలిగితే పాటించడంలో లోపం కలుగుతుంది. వినడంలో లోపం కలిగితే విశ్వాసంలో లోపం కలుగుతుంది. వినడంలో లోపం వస్తే ప్రార్థించడంలో లోపం వస్తుంది, ఆత్మీయతలో లోపం వస్తుంది, పరిశుద్ధత లోపం వస్తుంది. ఇదంతా ఇక్కడ వాక్యం వినే విషయంలో లోపం. ఒక వ్యక్తి ఒక విధంగా వాక్యాన్ని ప్రకటిస్తే ఇంకొక విధంగా స్వీకరిస్తే అలాగ జరిగిన పొరపాట్లు అనేకమైనవి. బైబుల్ గ్రంథంలో అలాగ ఉదాహరణ ఒకటి మీకు చెప్పాలనుకుంటున్నాను. అయితే ఇది నాకు తటస్థించిందన్నమాట ఇటువంటిది. అయితే పౌలు తిమోతితో అంటాడు, తిమోతి ఇదిగో కడుపు జబ్బు నిమిత్తము అప్పుడప్పుడు ద్రాక్షరసం కొంచెం పుచ్చుకోవయ్యా అని చెప్తాడు. అర్థమైందా? తిమోతి, నీ కడుపు నొప్పి వస్తుంది కదా, కడుపు జబ్బు ఉంది కదా, దాని నిమిత్తం ద్రాక్షరసం కొంచెం పుచ్చుకో అన్నాడు. అయితే కొంతమంది ఎలాగుంటారంటే ద్రాక్షరసం అంటే ఇంకొకసారి ఆ వ్యక్తి ఒకసారి విన్నప్పుడు సామెతల గ్రంథంలో ద్రాక్షరసం వెక్రింతల పాలు చేస్తుంది, చీపురు గుడ్డలు ధరించినట్టు చేస్తుంది, ద్రాక్షరసంతో మత్తులై ఉండకూడి అలాంటి ఇదేమనుకున్నాడు, మందు. ఓకే, ఇక్కడ పౌలు ఏం చెప్తున్నాడు తిమోతికి, మందు దాగు అని చెప్తున్నాడు. అంటే అక్కడ చెప్పబడిన సందర్భము ద్రాక్షరసం వేరు, ఇక్కడ చెప్పబడుతున్న ద్రాక్షరసం వేరు. ఇక్కడ ఫ్రూట్, అక్కడ కుళ్ళిపోయిన ద్రాక్షరసము మత్తు. కాబట్టి వినలోపముల ద్వారా ఏం జరుగుతుంది, ఆత్మీయ జీవితంలో లోపము అనేది ప్రవేశిస్తుంది. ఇంకా ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి చెప్పండి? పరిశుద్ధత విషయంలో రకరకాలు. అయితే ఒక విశ్వాసి, రక్షింపబడ్డ విశ్వాసి, క్రీస్తు రక్తంలో కడగబడ్డ విశ్వాసి, సంఘంలో చేర్చబడ్డవాడు, మందులో చేర్చబడ్డవాడు ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలంటే అతి ప్రాముఖ్యమైనది ఈ రోజులలో పాపం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పాపం విషయంలో జాగ్రత్త లేనివాడు అతి భయంకరమైన ప్రమాదంలో చిక్కుకుంటాడు. ఈరోజు ప్రస్తుత దినాలు ఎలాగున్నాయంటే పాపాన్ని అసలు లెక్క చేయట్లేదు, పాపాన్ని సామాన్యంగా ఎంచుతున్నారు, పాపాన్ని చులకనగా ఎంచుతున్నారు, పాపాన్ని తేలికగా తీసుకుంటున్నారు. పాపం అనే పదము అలవాటుగా అయిపోయింది. ఇలా పాపం అనే పదము వాళ్ళకి ఏమనిపించిందంటే విని 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 తేలిక అనిపించిపోతుంది. కనుక పాపాన్ని చులకనగా చూడవద్దు, పాపాన్ని తేలికగా తీసుకోవద్దు, పాపాన్ని సామాన్యంగా ఎంచవద్దు. ప్రేమైన దేవుని బిడ్డలారా, అది కంటి చూపుతోనైనా సరే, నోటి మాట ద్వారా అయినా సరే, నీ తలంపు ద్వారా అయినా సరే, నువ్వు జాగ్రత్తగా లేనట్లయితే, నిర్లక్ష్యం వహించినట్లయితే నీ చేతులు పాపాన్ని ఆలింగనం చేసుకుంటాయి, పాపాన్ని పట్టేసుకుంటాయి. అది ఏదైనా సరే పాపం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పాపం యొక్క తీవ్రత ఎక్కడ అర్థమవుతుందంటే దాని ఫలితం దగ్గర అర్థమవుతుంది. పాపం యొక్క పర్యవసనము ఎక్కడ అర్థమవుతుందంటే అది మిగిలిచిన చేదు అనుభవం దగ్గర అర్థమవుతుంది. పాపము ఎంత భయంకరమైనది, పాపము ఎంత ప్రమాదకరమైనదో అక్కడ తెలుస్తుంది. దాని ప్రతిఫలం దగ్గర తెలుస్తుంది, అనుభవించే శిక్ష దగ్గర తెలుస్తుంది. ప్రేమన దేవుని బిడ్డలారా, పాపం అంటే అసలు ఏంటి? పాపం అంటే ఏంటి? ఆజ్ఞ అతిక్రమం పాపం.
దేవుని వాక్యము అతిక్రమిస్తే అది పాపం. దేవుని వాక్యం ఏమని సెలవిస్తుంది? ఇది చెయ్యొద్దు, ఇది చెయ్యండి అని సెలవిస్తున్నది. ఏదైతే చేయకపోతామో, చేయవలసింది చేయకపోతామో అది పాపం. ఏదైతే చేయకూడదన్నది చేస్తామో అది పాపం. దేవునికి చిత్తానికి విరోధమైనది అంతా కూడా పాపమే. దేవుని వాక్యానికి విరోధమైనది అంతా కూడా పాపమే. అవి పాపం. బైబిల్ గురించి ఎక్కువగా చదివిన వారు, లేదా వాక్యం ఎక్కువగా వింటున్నవారు, లేదా విశ్వాసం ఎదిగిన వారికి ఇప్పుడు అన్న చెప్పిన మాట అర్థమవుతుంది. ఆజ్ఞ అతిక్రమం పాపం. ఆజ్ఞ అతిక్రమం పాపం అంటే అందరికీ ఏం తెలుస్తుంది? అబద్ధం ఆడడము ఆజ్ఞ అతిక్రమించడం కాదా? అది పాపం కాదా? లేనిపోని మాటలు, చాటింపు మాటలు చెప్పడం అబద్ధం, అది పాపం కాదా? దేవుడు అల్లరితో కూడిన ఆటపాటలు, పోకిరి మాటలు, బూతు మాటలు మాట్లాడద్దు, చేయకూడదని చెప్పాడు. అది ఆజ్ఞ అతిక్రమం కాదా? నువ్వు చేస్తున్నావంటే అది పాపం కాదా? ఏ పాపం? పాపం అంటే మనందరికీ తెలిసిన ఏంటంటే దొంగతనం చేయడము, హత్యలు చేయడము, లేక వ్యభిచారం చేయడము, ఇంకేయో అన్నీ అనుకుంటాం. ఓకే, ఇవన్నీ ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని లేఖనము మెట్టుకి ఎలా సెలవిస్తుందంటే మత్తయి సువార్త 5వ అధ్యాయం 27వ వచనంలో చక్కటి మాట ప్రభు తెలియజేస్తున్నాడు. ఇదిగో వ్యభిచారింపకూడదని మీకు దేవుని లేఖనము, ధర్మశాస్త్రము సెలవిస్తుంది కదా, అయితే నేను ఇలాగ చెప్తున్నాను వినండి అని యేసుక్రీస్తుల వారు చెప్తూ ఇలాగన్నాడు, ఎవడైతే మోహపు చూపుతో ఒక స్త్రీని చూస్తాడో వాడు తన అంతరంగమందు పాపము చేసిన వాడే. అంటే దేహంతో చేయడం పాపం, అంతరంగంలో చేయడం కూడా పాపమే. దేహంతో చేయడం ఎంత పాపమో అంతరంగంలో చేయడం కూడా అంతే పాపం. అందుకే శరీరమునకును ఆత్మకును కలిగిన కల్మషం నుండి మనల్ని మనం పవిత్రపరచుకోవాలి, పరిశుద్ధపరచుకోవాలని పౌలు గారు మనల్ని నిత్యము హెచ్చరిస్తూనే ఉన్నారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆజ్ఞ అతిక్రమం పాపం. ఇంకొక మాట ఏంటంటే విశ్వాసమూలము కానిదేదో అది పాపం. అంటే విశ్వాసము లేకుండా నువ్వు ఏ పని చేసినా అది పాపమే. విశ్వాసము లేకుండా నువ్వు ఎక్కడికి వెళ్ళినా అది పాపమే. విశ్వాసము లేకుండా దేవుని మీద ఆనుకొనకుండా నువ్వు ఏ పని చేసినా పాపం. పాపము గురించి నిర్వచనాలు మీకు అందరికీ తెలుసు. కాకపోతే తెలియజేయడానికి నిర్వచనం దాన్ని వివరించడానికి 2 మాటలు చెప్పాను. అయితే ఈ పాపం విషయంలో ఏమని చెప్తున్నాడు? చులకనగుండద్దు, ఈ పాపాన్ని సామాన్యంగా. ఇదిగో ఇది చిన్నదే కదా, దీంతో ఏమవుతుందిలే, ఏం పర్వాలేదులే అనుకుంటే అది తీవ్ర నష్టాన్ని కలిగజేస్తుంది. అందుకే పాపము యొక్క తీవ్రత ఎక్కడ అర్థమవుతుంది? దాని ప్రతిఫలం దగ్గర. పాపం చేసేటప్పుడు ఎలాగుంటుంది? అంత బాగానే ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. తాగేవాడికి ఎలాగుంటుంది? మత్తుకుంటుంది, భలే ఉంటుంది. కానీ దాని పర్యవసనం, దాని ప్రతిఫలం దగ్గర. గుట్కాలు తినేవాడు, సిగరెట్లు తాగేవాడు, వాడికి ఎలా బాగానే ఉంటుంది. అబద్ధాలాడి మోసాలు చేసి ఎడుగో ధన సమర్చన కూర్చుకున్న వాడికి ఎలా ఉంటుంది? బాగానే ఉంటుంది. కానీ దాని ప్రతిఫలం దగ్గర అర్థమవుతుంది దాని పర్యవసనం ఏంటిదో. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇదిగో ఉదాహరణకు నేను ఒక వ్యక్తి గురించి నేను చెప్తాను. మామూలుగా మనం ఏమంటాము, అరే నువ్వు వెళ్ళి కెనాల్లో నీళ్ళు ఎక్కువ వస్తున్నాయి, దాంట్లో నువ్వు స్విమ్మింగ్ చేయొద్దు, ఈత కొట్టద్దురా నాయన, ఎందుకంటే నీళ్ళు ఎక్కువ రావడం ద్వారా ఈ గత 3-4 రోజుల నుంచి అనేక మంది పిల్లలు కొట్టుకుపోయి చనిపోయారు, నువ్వు వెళ్ళొద్దురా అని మన కుమార్తెను చెప్పాము. చెప్తే వాడు నీ మాట వినక, కాదనక, నీ ఆజ్ఞను అతిక్రమించి వెళ్ళి ఈత కొట్టి 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 సాయంకాలానికి వచ్చాడు. వస్తే అప్పుడు వాడి పరిస్థితి ఏంటిది? ఏం చేస్తారు? బెత్తం పట్టుకొని వాని ఈపు చీల్స్తారు, అంతేనే కదా? ఇప్పుడు చూడండి, ఆజ్ఞ అతిక్రమం అనగా పాపం. పాపం యొక్క ప్రతిఫలం ఎక్కడ కనబడుతుంది? బెత్తం దగ్గర కనబడుతుంది, శిక్ష దగ్గర కనబడుతుంది. తాగద్రా నాయనా, తాగుతే ఇదిగో త్రాగుబోతులకు దేవుని రాజ్యం లేదు. త్రాగడం వల్ల లివర్లు పాడైపోతాయి, నీ ఆత్మ జీవితం పాడైపోతుంది, అన్ని పాడైపోతాయి. నీ విశ్వాసం పాడైపోతుంది, నీ పరిశుద్ధత పాడైపోతుంది, దేవునితో సంబంధం పాడైపోతుంది, నీ కుటుంబంలో ఉన్న నెమ్మది పాడైపోతుంది అని చెప్తే వింటాడా? వినడు, తాగుతాడు. అతనికి ఎక్కడ తెలుస్తుంది ప్రతిఫలం? హాస్పిటల్ బెడ్ మీద తెలుస్తుంది, లేదా తన దరిద్రత దగ్గర తెలుస్తుంది, లేదా తీర్పు దినమున ప్రభు ఎదుట నిలబడ్డప్పుడు తెలుస్తుంది.
దాని యొక్క పర్యవసనం ఏంటో, దాని యొక్క ప్రతిఫలం ఏంటిదో ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే తప్పు చేయడం ద్వారా కలిగే పాపం యొక్క పర్యవసనము ఏంటిదో ఒక చిన్న ఉదాహరణ సామెతల గ్రంథంలో మనకు 5వ అధ్యాయం 4వ వచనంలో చక్కగా వివరించబడింది. చూడండి, తప్పు చేస్తే, పాపం చేస్తే దాని యొక్క పర్యవసనము, దాని యొక్క ప్రతిఫలము ఎలాగుంటుందో తెలియజేస్తున్నాడు. సామెతలు 5వ అధ్యాయం 4వ వచనం, దాని వలన కలుగు ఫలం, దాని వలన కలుగు ఫలము ముసిని పన్నంత చేదు. ఏంటట? పాపం వలన కలుగు ఫలము ముసిని పన్నంత చేదట. పాపం యొక్క ప్రతిఫలము, పాపం యొక్క పర్యవసనము, దాని యొక్క ఫలితం ఎలా అంటే ముసిని పన్నంత చేదు. ముసిని పండు అంటే ఏంటో తెలుసా? ముసిని పండు అంటే అడవిలో పెరుగుతుంది. దాంట్లో కోయ మనుషులు, అడవి మనుషులు ఏం చేస్తారంటే అవి జంతువులను, కుక్కలను చంపడానికి అవి వాడతారు. ఆ పండు చూడడానికి చాలా అందంగా ఉంటుంది, ఆకర్షణీయంగా ఉంటుంది, కానీ అది భయంకరమైన చేతితో కూడుకుంటుంది. ఆ పండు వేసినప్పుడు ఆ కుక్క చనిపోయేంత పరిస్థితి ఏర్పడుతుంది. మనుషులు తింటే విలవిల్లి ఆడిపోతారట. ఆ పండు చూస్తే రమ్యంగా ఉంటుంది, అందంగా ఉంటుంది, ఆకర్షణీయంగా ఉంటుంది, కానీ దాన్ని తిన్నప్పుడు దాని యొక్క ఫలితం ఏంటంటే చచ్చిపోయిన స్థితిలోకి. అంటే ఆజ్ఞ అతిక్రమము పాపము, పాపం వలన వచ్చు జీతము మరణం. అంటే వాడు ఆత్మీయంగా చచ్చిపోతాడు, అలాగే మానసికంగా చచ్చిపోతాడు. ఇప్పుడు ఈ ముసిని పండు తినడం వల్ల పాపం ఈ రోజులలో మనుషులకు అందరికీ ఎలా కనబడుతుంది? రమ్యంగా కనబడుతుంది, అందంగా కనబడుతుంది, ఆకర్షణీయంగా కనబడుతుంది, అందులో ఏదో ఉన్నదని కనబడుతుంది. కారణం ఏంటో తెలుసా? ఆ పండుకు వాడు అపవాదిగాడు ఇదిగో పులిమిన పూసిన ఆ రంగు అలాంటిది. దానికి ఆకర్షితులై ఆ పాపాన్ని జుర్రుకోవడం ద్వారా దాని ప్రతిఫలము మరణము. ఇంకొక మాట నేను న్యూస్లో చూశాను మొన్ననే. ఒక అక్క ఏం చేసిందంటే, ఒక అమ్మ వాళ్ళ బాబు 5-6 సంవత్సరాలు ఉంటాడు. ఆ తల్లి 9 మాసాలు ఆ పిల్లోని మోసి కన్నది. తర్వాత 5 సంవత్సరాలు పోషించింది. తర్వాత తన చేతులతో తనే ఆ పిల్లోడు గొంతుకు కోసి పడేసింది. పడేసి సూట్ కేసులో పెట్టుకొని బయటకు వెళ్తుంది. ఎంత దారుణం! అంటే అర్థం ఏంటంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, పాపం అనేది, పాపం చేసే ప్రతి వ్యక్తి భార్య పిల్లల మీద ప్రేమ చచ్చిపోతుంది. పిల్లల మీద కనికరం ఉండదు, భర్త మీద ప్రేమ ఉండదు, భార్య మీద ప్రేమ చచ్చిపోతుంది, అనురాగాలు చచ్చిపోతాయి, ఆత్మీయతలు చచ్చిపోతాయి, బంధాలు చచ్చిపోతాయి, అన్ని చచ్చిపోతాయి. పాపము చేసే వ్యక్తిలో ఎటువంటి కనికరం ఉండదు, ఎటువంటి ప్రేమ ఉండదు, ఆ స్థాయికి వెళ్ళిపోతారనమాట. పాపము అంత భయంకరమైనది. పాపం వలన వచ్చే ఆ చేదు, ఆ ముసిని పన్నంత చేదు అంత తీవ్రతను, నష్టాన్ని కలుగజేస్తుంది. కాబట్టి పాపాన్ని ఎవరు చులకనగా తీసుకోవద్దు, పాపాన్ని ఎవరు తేలికగా తీసుకోవద్దు. పాపం విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలి. ఒట్టి భూ సంబంధమైన విషయాలనే మనము కొంతమంది వ్యక్తులతోటి ఇదిగో జాగ్రత్త లేకపోతే, కొన్ని సందర్భాలలో డబ్బుల విషయంలో జాగ్రత్త లేకపోతే ఎంత నష్టాన్ని మనము చూస్తున్నామో ఈరోజు చూస్తున్నాం. అదే ఆత్మీయత విషయంలో అతి భయంకరమైనది. పాపం విషయంలో జాగ్రత్త లేకపోతే ప్రమాదాన్ని ఎదుర్కొంటాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, పాపము చేసే ప్రతి వ్యక్తి దేవుని యొక్క అంతరంగాన్ని దుఃఖ పెడుతున్నాడు. ఇది అర్థమవుతుందా? దేవుని యొక్క హృదయము ఈరోజు వేదనతో ఉన్నదంటే దానికి కారణము విశ్వాసే. ఎప్పుడైతే విశ్వాసి పాపం చేస్తాడో దేవుని యొక్క హృదయము పగిలిపోతుంది, అందులోకి వెళ్ళి దుఃఖం వస్తుంది, వేదన వస్తుంది. విశ్వాసే దేవుడు దుఃఖించడానికి కారణము, దేవుని అంతరంగము వేదన గురి కావడానికి కారణము విశ్వాసే. లోకంలో ఉన్న వ్యక్తి కాదు, విశ్వాసే. లోకంలో ఉన్నవానికి పాపం అంటే ఏంటో తెలియదు. లోకమునోనికి ఇదిగో మోసాలంటే అవి కామన్ అతనికి. కానీ లోకం నుండి నిన్ను ప్రత్యేకపరుచుకున్నాడు, నువ్వు అందుకు విశ్వాసం అయినావు, సంఘంలో చేర్చబడ్డాడు. సంఘం అంటేనే లోకం నుండి ప్రత్యేకపరచడం. నువ్వు ప్రత్యేకంగా జీవించాలి. వాళ్ళకి నీకు తేడా లేకపోతే ఎలా? వాళ్ళు మోసం చేస్తున్నారు, నువ్వు మోసం చేస్తే వాళ్ళు అబద్ధం ఆడుతున్నారని, నువ్వు అబద్ధం ఆడితే వాళ్ళు దూషిస్తున్నారని, నువ్వు దూషిస్తే
నీకు వారికి తేడా ఏంటి? నిన్ను బట్టే కదా ప్రభు ఈరోజు దుఃఖించేది, నన్ను బట్టే కదా ప్రభు యొక్క అంతరంగము గాయపడేది. పాపము ప్రియమైన దేవుని బిడ్డలారా అతి భయంకరమైనది. అది ప్రభు యొక్క గుండెను గాయం చేస్తుంది, ప్రభుని దుఃఖపడేటట్టు చేస్తుంది. ప్రభు అంత మాత్రమే కాదు, మనం పాపం చేయడం వల్ల పరలోకానికి నష్టం కలుగుతుంది, మనకు నష్టం కలుగుతుంది, మన చుట్టూ ఉన్న వారికి నష్టం కలుగుతుంది. ఈ మూడంతల వ్యవధి దగ్గర, దశ దగ్గర పాపము భయంకరత్వాన్ని చూపిస్తుంది. పరలోకానికి నష్టం, పరలోక పరిస్థితులు మారిపోతాయి, నీకు నష్టం, నీ పరిస్థితులు మారిపోతాయి, నీ చుట్టుపక్కల ఉన్న వారికి నష్టం, వారి పరిస్థితులు మారిపోతాయి. పాపం తీసుకొచ్చే ఫలితము అటువంటిది. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నేను దాని గురించి తెలియజేస్తూ, పాపము దావీదు విషయంలో ఎటువంటి నష్టాన్ని కలిగజేసింది, పాపం విషయంలో దావీదు వ్యవహరించిన తీరు ఎటువంటిదో కొన్ని 1-2-3 మాటలు మాట్లాడి మీతో పంచుకొని నేను ముగించాలని ఆశపడుతున్నాను. కాబట్టి పాపం ఎలా వర్ణించబడిందో నేను కొన్ని విషయాలు మీకు చూపిస్తాను. నాతో పాటు మీరు 2వ సమూయేలు గ్రంథం దగ్గరికి వచ్చినట్లయితే చూపిస్తాను. 12వ అధ్యాయము 7వ వచనము. సమూయేలు 2వ గ్రంథము 12వ అధ్యాయము. నాతాను దావీదును చూచి, ఆ మనుషుడవు నీవే, ఇశ్రాయేలు దేవుడని. నాతాను దావీదును చూచి, ఆ మనుషుడు నీవే. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు ప్రభువా. ఈరోజు ప్రభా మా అందరి భయం కొరకు, హెచ్చరిక కొరకు, పాపం గురించి మీరు మాట్లాడబోతున్నారు. అందుని బట్టి వందనాలు తండ్రి. ఇదిగో లేఖనము నీది నీ చేతులకు అప్పగిస్తున్నాము. నీవే విరిచి నీ పిల్లలకు వడ్డించమని వేడుకొంచున్నాం. నిలబడ్డ నీ దాసులను, ఉట్టివాడను, మట్టివాడను, ఓటి కుండ వంటి వాడను గనక నీ సిలువ చాటును మరుగుపరిచి విలువైన, శ్రేష్టమైన, మా ఆత్మీయతకు క్షేమకరమైన మాటలు మీరు మాకు అందించమని వేడుకొంచున్నాం. ప్రభువా, మీతో మేము సావాసం కలిగి, నీతో ప్రభువా నిత్యము వెంబడించేవారుగా, నిన్ను ఘనపరిచేవారుగా, నీతో పరలోకంలో ఉండేవారుగా మేము ఉన్నటకు సహాయం చేయమని వేడుకొచ్చున్నాం. అందుకొరకు ఈరోజే మమ్మల్ని సిద్ధపరచండి. మాలో ప్రభా ఏదైనా పాపం ఉంటే దావీదు యొక్క జీవితాన్ని ఉదాంతంగా ప్రభా మరి నాయన మా యొద్దకు తీసుకొస్తున్నారు తండ్రి. అందుని బట్టి వందనాలు. మా జీవితాలను కూడా అయ్యా మరి మేము ఆ సందర్భాన్ని పోల్చుకొని ఇదిగో సరిచేసుకున్నటకు మీ కృప చూపి సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో అడిగి పెట్టుకొని ప్రార్థిస్తున్నాం మా తండ్రి, ఆమేన్. ఇక్కడ చెప్పబడిన మాట, నాతాను ప్రవక్త దావీదు దగ్గరికి వచ్చి ఆ మనుష్యుడవు నీవే అన్నాడు. అంటే దీని సందర్భము మనకు తెలియాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, దావీదు ఎవరు? గొర్రెల కాపరి. దావీదు ఎవడు? ఎక్కడ అంటే కొండలలో నివసించేవాడు. ఇదిగో దావీదు ఎవరంటే చిట్ట చివరి తండ్రి చేత ఎన్నికలేనివాడు, చిట్ట చివరి వాడు, తండ్రియే తృణీకరించిన వాడు దావీదు. అటువంటి దావీదును దేవుడు ఏర్పరచుకొని సౌలును సింహాసనం నుండి విడిపించి ఇదిగో దావీదును గొప్పవాడిగా, రాజుగా నియమించి తన యుద్ధాలన్నిటినీ దావీదు చేత జరిగించిన వాడు. తన యుద్ధాలన్నిటి కూడా దావీదు చేత జరిగించిన మాత్రమే కాదు, దావీదుకు జయాలు అనుగ్రహించిన వాడు, దావీదుకు పేరు ప్రఖ్యాతలను అనుగ్రహించిన వాడు. దావీదు ఇప్పుడు ఎక్కడున్నాడు అంటే సింహాసనం మీద ఉన్నాడు, రాజభవనంలో ఉన్నాడు, ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించే రాజుగా, అధికారిగా ఉన్నాడు. అయితే దావీదు జీవితంలో ఒక సందర్భం వచ్చింది. ఆ సందర్భం ఏంటంటే ఇదిగో యుద్ధానికి వెళ్ళాలి, అమ్మోనీయులను ఓడించాలి, వారి పట్టణాన్ని స్వాధీనపరచుకోవాలి. అయితే దావీదు ఆ రోజు ఏం చేశాడంటే, తనకు ఆరోగ్యం బాగాలేదో తెలియదు, లేదా ఇంకా వేరే విషయం ఏందో తెలియదు, కానీ యోవాబును సైన్యాధిపతిని సైన్యాన్ని ఇచ్చి, ఇదిగో యోవాబు నువ్వు సైన్యాధిపతివి, ముందుండి నువ్వు నడిపించు, నేను రావట్లేదు, నువ్వు వెళ్ళి ఆ పట్టణాన్ని నువ్వు స్వాధీనపరచుకో అని చెప్పేసి యోవాబుకు తెలియజేశాడు. ఎందు నిమిత్తమో తెలియదు. వాస్తవానికైతే రాజులు యుద్ధానికి వెళ్ళేటప్పుడు ముందుండి నడిపించాలి సైన్యాన్ని అంతటిని. దావీదు కూడా ప్రతిసారి కూడా ముందుండే నడిపించాడు సైన్యాన్ని అంతటిని. కానీ ఆ రోజు ఏమైందో తెలియదు. దావీదు ఒక శరీరంలో అలసట కావచ్చు, బలహీనత కావచ్చు, మరి ఇంకేమో తెలియదు. అతడైతే రాజనగరంలో ఉండిపోయాడు, యెరూషలేములో ఉండిపోయాడు. అతను పంపించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పంపించడంలో తప్పులేదు. అతడు రాజభవనంలో యెరూషలేములో నిలిచిపోవడం తప్పులేదు. అలాగే అతడు ఏం చేశాడంటే, యుద్ధ భూమిలో ఉండవలసిన వాడు ఎక్కడున్నాడు? రాజభవనంలో ఉన్నాడు. ఎందుకున్నాడయ్యా అంటే విశ్రాంతి కొరకు ఉన్నాడు. దావీదు
ఎక్కడుండాలి? సాధారణంగా అప్పుడు వసంతకాలంలో 11వ అధ్యాయం ఉంటుంది. వసంతకాలంలో రాజుల యుద్ధానికి, అంటే వసంతకాలం అంటే వర్షాలు ముగించబడ్డ సందర్భాలు, అవి ముగించబడ్డ స్థితిలో, ముగించబడే దినంలో వర్షాలన్నీ కూడా ముగించబడతాయి. అంటే వర్షాలు అయిపోతాయి, చిట్ట చివరి వర్షాలు అన్నమాట. ఆ కాలంలో రాజులు యుద్ధాలకు వెళ్తారు, రాజ్యాలు యుద్ధానికి దిగుతాయి, రాజ్యాలు. అయితే దావీదు వెళ్ళలేదు. ఆ యుద్ధ భూమిలోకి వెళ్ళాక యుద్ధ భూమిలో ఉండకుండా రాజభవనం ఉన్నాడు. ఎందుకయ్య అంటే విశ్రాంతిని కోరుకున్నాడు దావీదు. విశ్రాంతిని కోరుకోవడం ద్వారా దావీదు భయంకరమైన పాపంలో పడిపోయాడు. ఆ పాపము మనందరికీ తెలిసిందే. బత్షెబాను చూస్తాడు, కోరుకుంటాడు, ఇదిగో పాపం జరిగిస్తాడు, మళ్ళీ యథావిధిగా ఏం తెలియనట్టుంటాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, యుద్ధ భూమిలో పోరాడవలసిన వాడు రాజభవనంలో విశ్రాంతి తీసుకున్నాడు. పాపము చోటు చేసుకుంది, పాపము ప్రవేశించింది, పాపము దావీదును పతనం చేసింది. యుద్ధ భూమిలో ఉంటే దావీదు ఇటువంటి పాపం చేసేవాడా? పతనమైపోయేవాడా? కాకపోయేవాడు. ఎందుకు? దావీదు హృదయానుసారుడు. గుర్తుపెట్టుకోండి, ఈరోజు నేను రక్షింపబడ్డవాడను, నేను విశ్వాసిని, ప్రార్థన పరుని, పరిశుద్ధుని, నేను గొప్పగా వాక్యాలు చెప్తాను, పాటలు పాడతాను, ఎంతో ప్రార్థన చేస్తాను అనే సమస్య ఇక్కడికి రావట్లా. నువ్వు ఎవరివైనా సరే, దేవునికి ఇష్టడువైనా సరే, ప్రార్థన పరుడైనా సరే, పాపము ఇదిగో శోధించే పరిస్థితులున్నాయి, జాగ్రత్త అని లేఖనం హెచ్చరిస్తుంది. ఇక్కడ నా దేవుడిని నేను స్తుతిస్తున్నాను. దేవుని హృదయానుసారుడు, ఎంతో గొప్పవాడు, ప్రార్థన పరుడు, ప్రార్థన చేస్తే దేవుని దగ్గర నుంచి ఇదిగో విచారం చేస్తే జవాబులు పొందుకునేవాడు. అటువంటి వాడు తప్పు చేస్తే లిఖించింది నా గ్రంథం. ఎందుకో తెలుసా? దాచిపెట్ల. ఆత్మీయుడే, ఆత్మానుసారుడే, హృదయానుసారుడే, దేవుని చిత్తానుసారుడే ఎవరైనా సరే పాపము శోధించే పరిస్థితులు ఉన్నాయి, జాగ్రత్త అని తెలియజేయడానికి ఇది హెచ్చరిక, ఇది ఉదాంతము, వృత్తాంతము, బోధ కలిగించడానికి, బుద్ధి కలిగించడానికి నీకు నాకు ఈ లేఖనం రాయబడింది. దావీదు జీవితంలో దావీదును తక్కువ చేసి మాట్లాడడానికి కాదు. దావీదు దేవుని యొక్క హృదయానుసారుడు, దావీదు దేవునికి చిత్తానుసారుడు. ప్రార్థన చేస్తే దేవుడు ఇమ్మీడియట్లీ ఆన్సర్ ఇచ్చేవాడు. అంత సత్సంబంధం కలిగిన వ్యక్తి. ఎంత ఆత్మీయుడికైనా పాపం విషయంలో జాగ్రత్త లేకపోతే పడిపోతారు, పతనమైపోతారని లేఖనం హెచ్చరిస్తుంది. కనుక జాగ్రత్త కలిగి ఉందాం. చులకనగా తీసుకోకండి. పాపాన్ని మీరు తేలికగా తీసుకోకండి, సామాన్యంగా ఎంచకండి. అయితే ప్రేమైన దేవుని బిడ్డలారా, యుద్ధ భూమిలో ఉండవలసిన వాడు రాజభవనం ఉండేసరికి, విశ్రాంతిని కోరుకునేసరికి పాపమైంది. పోరాడవలసిన వాడు విశ్రాంతిని తీసుకున్నాడు. ఈరోజు నీవు యుద్ధములో పోరాడవలసిన వాడివి, విశ్రాంతిని కోరుతున్నావు, సుఖాలం కోరుకుంటున్నావు. ఇదిగో ప్రభు చెప్తున్నాడు, ఇరుకు మార్గంలో నువ్వు ప్రవేశించాలి, పరలోక రాజ్యానికి నువ్వు చేరాలంటే, ఈ మార్గము గుండా ప్రవేశించాలంటే పోరాడాలి అని మత్తయి సువార్త 7వ అధ్యాయంలో తెలియజేస్తాడు. ప్రభు ఏమన్నాడు? ఇరుకు మార్గంలో, ఇది ఇరుకు మార్గము, పరలోక రాజ్య మార్గము, ఇది నా మార్గం, ఇరుకు మార్గము, ఇందులో మీరు ప్రవేశించాలంటే పోరాడాలన్నాడు. పోరాడవలసిన వారము ఎక్కడున్నాం? పోరాడుతున్నామా? పోరాడలేదు. యుద్ధ భూమిలో పోరాడవలసిన దావీదు పోరాడకపోవడం ద్వారా, విశ్రాంతిని కోరుకోవడం ద్వారా, సౌఖ్యాన్ని కోరుకోవడం ద్వారా, భోగాన్ని కోరుకోవడం ద్వారా పాపములో పతనమైపోయాడు. ఈ రోజులో విశ్వాస పోరాటంలో పోరాడాల్సిన నీవు విశ్రాంతిని కోరుకుంటున్నావు. ఆత్మీయ జీవితంలో పోరాడాల్సిన వాళ్ళు నీవు, పరిశుద్ధత కొరకు పోరాడవలసిన నీవు, ఈ లోకంలో నిలబడి ఇదిగో అపవాదితో పోరాడవలసిన నీవు చేతులు ఎత్తేస్తున్నావు, సరెండర్ అయిపోతున్నావు, పాపంతో రాజీపడిపోతున్నావు, లోకంతో రాజీపడిపోతున్నావు, అన్నిటితో రాజీపడిపోతున్నావు, చేతులు ఎత్తేస్తున్నావు, చేతు కలుపుతున్నావు పాపంతో. పోరాడట్లా, నీ శరీరేచ్ఛలతో పోరాడట్లా, జయించట్లా, నీ కోరికలతో, నీ తలపులతో, అపవాది యొక్క క్రియలతో నువ్వు పోరాడడంలా. విశ్వాసంలో, పరిశుద్ధ జీవితంలో, ఆత్మీయ జీవితంలో కలుగుతున్న ఆ యొక్క హింసల వద్ద నువ్వు పోరాటంలో, యుద్ధ భూమిలో లేవు. ఎక్కడున్నావు? చేతులెత్తేసి లోకంలో కలిసిపోయావు, సుఖాన్ని కోరుకుంటున్నావు, విశ్రాంతిని కోరుకుంటున్నావు. ప్రార్థనలో పోరాడమన్నాడు. మీరు శోధనలో ప్రవేశించకుండా ప్రార్థన చేయంటే పోరాడండి అంటున్నాడు. పోరాటం ఆపేశాం,
ప్రార్థన పోరాటం ఆపేశాం. విశ్వాసం కొరకు జీవించాలనేది విశ్వాస మార్గాన్ని విడిచి లోక ఆచారాలు పాటిస్తున్నాం, లోక పద్ధతులను అనుసరిస్తున్నాం. పరిశుద్ధతను కాపాడుకోవాలనే ఇదిగో ఆసక్తి ఇసుమంతా కూడా మనలో లేదు. పరిశుద్ధత గురించి ఎప్పుడో పక్కకు పెట్టేశాం. పోరాటమే లేదు. పరిశుద్ధతను కాపాడుకోవాలంటే శరీరేచ్ఛలను రెచ్చగొట్టేటి ఉంటాయి కొన్ని. అది తినాలి, ఇది తాగాలి, అది చేయాలి, సంపాదించుకోవాలి, కూడబెట్టుకోవాలి. ఇదిగో అమ్మాయిలు, మోహపు చూపులు, కామపు తలంపులు, వీటన్నిటితో పోరాడుతున్నావా? నీ కన్ను చూచింది ప్రతిదీ కూడా నువ్వు ఆశించింది ప్రతిదీ కూడా కోరుకుంటున్నావు. నీ తలంపులు తలంచినవి ఆలోచనలు అన్నీ కూడా ఆలోచనల వెనుక పరిగెత్తుతున్నావు. నీ పాదాలు నీ ఆలోచనల వెనుక పరిగెత్తుతున్నాయి. ఏది నెరవేర్చుకోవాలనుకుంటున్నావో, ఏది తీర్చుకోవాలనుకుంటున్నావో, ఏది ఆశిస్తున్నావో దాని వెనుక నువ్వు పరిగెత్తుతున్నావు. పోరాడుతున్నావా? పోరాడలేదు. పోరాటంలో ఏది నీ పోరాటం? దావీదు పోరాటంలో నిలవలేదు కాబట్టి పతనమైపోయాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇది ఈ లోకము. నేను అప్పుడే చెప్పాను, నేను గత వారంలో చెప్పాను, పోరాటంలో ఉన్నాం మనం. ప్రతి విశ్వాసి కూడా ఈ యుద్ధ భూమిలో ఉన్నాడు. ప్రతి ఒక్కరు కూడా క్రీస్తు సైనికుడు. ఈ లోకంలో జీవించాలంటే పోరాడాలి. నీతో నువ్వు పోరాడాలి, నీ సమస్యలతో పోరాడాలి, అపవాదితో పోరాడాలి, నీలో కలుగుతున్న కోరికలతో నువ్వు పోరాడాలి. పోరాడకుండా నువ్వు చేతులు కలిపేశావా, నువ్వు రాజీ పడ్డావా, పతనమైపోతావు. జాగ్రత్త. గొప్ప కూలిపోతావు. జాగ్రత్త. పాపము తగలబెడుతుంది, నిన్ను తగలబెడుతుంది, నీ కుటుంబాన్ని తగలబెడుతుంది, నీ కుటుంబం యొక్క పరుగును తగలబెడుతుంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, దావీదును మొత్తం తగలబెట్టేసింది. దావీదు పాపం చేసేశాడు, అయిపోయింది. అయిపోయిన తర్వాత కప్పెట్టేశాడు. ఇదిగో ఎవరు చూడలేదు అనుకున్నా, అన్ని సర్దుమనుకునే అయిపోయాడు. అందరి కళ్ళలో కనుమరుగైపోయింది అనుకున్నాడు. ఇదిగో నా భార్యగా చేసేసుకున్నాను కాబట్టి తప్పే లేదు అని చెప్పేసి అని అనుకున్నాడు. కానీ దేవుని దృష్టిలో కప్పేస్తే, దేవుని కనుల ఎదుట మరుగు చేస్తే మరుగై ఉంటుందా? మనుషుల కనుల ఎదుట మరుగు చేయగలుగుతాం, మనుషులను మభ్యపెడతాం, మనుషులను మోసగిస్తాం. దేవుని మభ్యపెడతామా? దేవుని మోసగించగలుగుతావా? దేవుని దృష్టికి మరుగు చేయగలుగుతావా? లేదు లేదు లేదు, మరుగు చేయలేవు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసి తప్పు చేస్తే దేవుని హృదయం అంతరంగము వేదన చెందుతుంది, దుఃఖపడుతుందని మనం అనుకున్నాం కదా. దావీదు కూడా తప్పు చేసినప్పుడు దేవుని హృదయం చలించిపోయింది. దేవుని హృదయం ఎంతో వేదన గురైంది. దేవుడు చూస్తున్నాడు దావీదు, ఎందుకంటే పశ్చాత్తాపం గల హృదయం గలవాడు. దావీదు ప్రార్థన పరుడు, నా సన్నిధికి వస్తాడు. దావీదు చక్కటి ఆత్మీయుడు. దావీదు నా సన్నిధిని వెతికేదాకా ఊరక ఉండేవాడు కానే కాదు. నా స్వరం వినేవాడు, నా కంఠస్వరం ఉదయం వినేవాడు. ఆయన వస్తాడు అని చూశాడు. నెల అయిపోయింది, 2 నెలలు అయిపోయింది, 3 నెలలు అయిపోయింది, 10 నెలలైంది. కుమారుడు కూడా పుట్టేశాడు. దావీదు రావట్లా. దేవుని హృదయం వేదన చెందుతుంది. ఇకనైనా పశ్చాత్తాపడతాడు దావీదు, ఇప్పుడైనా వస్తాడు దావీదు. ఇదిగో పాపమును ఒప్పుకుంటాడు, విడిచిపెడతాడు దావీదు. నా దావీదు నా హృదయానుసారుడు, నేను కోరుకున్న బిడ్డ కదా, నేను అభిషేకించిన వాడు కదా, ఏరి కోరుకొని నేను సమయాలను పంపించిన వాడు కదా. దావీదు కొరకు నా దావీదు వస్తాడని చూశాడు. కానీ దావీదు దినము దేవునికి దూరం అయిపోయాడు. తన పాపాన్ని కప్పెట్టేసుకున్నాడు, అన్ని చక్కపరిచని అనుకున్నాడు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు సౌలు పాపం చేసినప్పుడు, దేవుని మాటను ధిక్కరించినప్పుడు సమూయేలుతో మాట్లాడాడు, సమూయేలును పంపించాడు. దావీదు తప్పు చేసినప్పుడు నాతానుతో మాట్లాడాడు. నాతానా, నా దావీదు ఒప్పుకుంటాడు అనుకున్నాను, ఒప్పుకోక కప్పుకున్నాడయ్యా, దాన్ని మరుగు చేశాడయ్యా. మనుషులను మభ్యపెట్టాడు, మనుషుల కన్నులను కప్పివేశాడు. నా కన్నులు కూడా కప్పేస్తాను అనుకున్నాడు, నా ఎదురు కూడా మరుగు చేస్తాను అనుకున్నాడు. కానీ నేను చూస్తున్నవాడనని ఆయన తెలుసుకోలేకపోయాడు. నువ్వు వెళ్ళు నాతానా, వెళ్ళు అని చెప్పేసి అన్నాడు. నాతాను రానే వచ్చాడండి. నాతాను వచ్చి ఇదిగో దావీదు దగ్గరికి వచ్చాడు. రాజును ఎలాగ పాపం గురించి ఒప్పింపజేయాలి? రాజు ఊరుకే ఉంటాడా? చంపేస్తారు రాజులు. నువ్వు చెప్పేదంతా మరి ఇంతమంది ముందడా నువ్వు పాపివి అని చెప్తే ఆయన ఒప్పుకుంటాడా? ఇదిగో పాపం చేసిన వ్యక్తివి నువ్వే అని అంటే ఆయన అంగీకరిస్తాడా? ఎలా అని చెప్పేసి అనుకొని ఆయన ఒక ఉపమానం చెప్పాలని దేవుని యొక్క వివేకంతో, జ్ఞానంతో ఏం చేశాడు? దావీదా, నీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను, ఒక ఫిర్యాదు నీ దగ్గరికి తీసుకొచ్చానయ్యా,
అని చెప్పాడు. చక్కగా చెప్పాడండి. ఎలా చెప్పాడంటే, ఇదిగో పక్క ఊరిలో ఒక ధనవంతుడున్నాడు, ఐశ్వర్యవంతుడున్నాడు. వానికి బోలెడన్ని గొర్రెలున్నాయి, గొడ్లున్నాయి, వేల కొలదున్నాయి. అలాగే ఒక దరిద్రుడు ఉన్నాడయ్యా, వాడికి ఆడు గొర్రె పిల్ల ఉంది, ఒకటే గొర్రె పిల్ల ఉంది వాడికి. దరిద్రుడు వాడు ఆ గొర్రె పిల్లను ఎంతో తన సొంత బిడ్డగా చూసుకుంటున్నాడు, పెంచుతున్నాడు అని చెప్పేసి చెప్పాడు. చెప్పిన తర్వాత చెప్తూ నాథాన్ ఏమన్నాడంటే, అయ్యా ఆ ధనవంతునింటికి ఒక అతిథి వచ్చాడు, ఒక గెస్ట్ వచ్చాడు. అయితే ధనవంతుడు ఏం చేశాడంటే, తన దగ్గర ఉన్న గొర్రెను వధించక, ఆతిథ్యాన్ని వధించివ్వక, ఇదిగో ఆ దరిద్రుని దగ్గర ఉన్న ఒక్క గొర్రెను కూడా తీసుకొచ్చి వధించి అది ఆయనకి ఇచ్చాడయ్యా. ఇప్పుడు ఆ దరిద్రుడు పోయి నా గొర్రె అని అడిగితే, ఎక్కడి దిక్కున్న చోట పోయి చెప్పుకో అంటున్నాడయ్యా అని అంటే, దావీదుకు కోపం వచ్చి సింహాసనం మీదకి లేచి ఇదిగో ఈ మాట అంటున్నాడు. చూడండి 5వ వచనం. దావీదు ఈ మాట విని ఆ మనుషుని మీద బహుగా కోపించుకొని, యెహోవా జీవముతోడు నిశ్చయముగా ఈ కార్యము చేసిన వాడు మరణపాత్రుడు, వాడు కనికరము లేక ఈ కార్యము చేసెను గనక ఆ గొర్రెపిల్లకు ప్రతిగా 4 గొర్రెపిల్లలు ఇయ్యవలెనని నాతానుతో అనెను. చూడండి దావీదు యొక్క రియాక్షన్ చూడండి. దావీదు ఎందుకు అంత రోషం తెచ్చుకున్నాడు? దావీదు ఎవరు? గొర్రెల కాపరి. గొర్రెల కాపరికి గొర్రెల గురించిన రోషం ఎక్కువ ఉంటుంది. అందుకే నాతాను గొర్రెల గురించి చెప్పాడు. ఆ రోషం తెచ్చుకోవాలని చెప్పేసి గొర్రెల గురించే ప్రత్యేకంగా గొర్రెల కాపరి దగ్గర తీసుకొచ్చాడు. అయితే దావీదు అనుకున్నాడు, ఈ వర్తమానము, ఈ వాక్యము, ఈ ఉపమానము నాకే అని అర్థం చేసుకోలేకపోయాడు. ఇది నన్ను గురించే అని తెలుసుకోలేకపోయి ఏమన్నాడు? నిశ్చయముగా ఆ మనుష్యుడు మరణపాత్రుడు, కనికరం లేకుండా చేశాడు కనుక ఖచ్చితంగా 1కి 4 ఇచ్చుకోవాలి అని తెలియజేశాడు. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లేఖనము, ఈ వాక్యము నీ కొరకే అని చెప్పేసి నువ్వు అనుకుంటున్నావా? దేవుని వర్తమానము అనూహ్యమైనది. అది మా కొరకు, మన కొరకే, నీ కొరకే, నా కొరకే అని ఎప్పుడు తెలుస్తుంది? వాక్యం ప్రకటించబడిన తర్వాత తెలుస్తుంది, అవును ఇది నా కొరకే అని. కానీ మనలో చాలామంది ఎలాగుంటాం తెలుసా? మూర్ఖంగా, ఇది నా కొరకు కాదు, నా పక్కవారి కొరకు, ఇదిగో ఆమె కొరకు, ఆయన కొరకు అని అంటాం. ఇది నా కొరకు అని అనుకోడు. ఇదిగో ప్రవక్త వేలు దావీదు మీదకి వచ్చింది, కానీ ఇప్పుడు ప్రవక్త వేలు కాదు నీ హృదయం మీదకి వచ్చేది, పరలోకపు వేలు వస్తుంది. ఆ మనుషుడు నీవే అంటున్నాడు. ఆ మనుష్యుడు నీవే, ఆ వ్యక్తివి నీవే అని దేవుని చెయ్యి, దేవుని హస్తం వస్తుంది. నువ్వు కాదనగలుగుతావా? పాపం చేశావు, పాపాన్ని కప్పిపెట్టుకుంటున్నావు. ఇదిగో పాపం ఎవరు చూడట్లా, నా వరకే అంతమైపోయింది, 2 వరకే, 3 వరకే ముగించి వెళ్తాను అని అనుకుంటున్నావు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, నీ పాపం ఏంటో. నువ్వు చేయలా? ఒకటే పాపం విషయం అన్నాడు. చేయవలసినది చేయకపోవడం పాపం, చేయకూడనిది చేయడము పాపం, ఆజ్ఞాతిక్రమం పాపం. ఈ 2 అంతల దగ్గర నీవు నేను పాపం చేయలా? తప్పిపోలా? అతిక్రమించలా ఆజ్ఞను? ధిక్కరించలా ఆజ్ఞను? చెప్పండి. ఇప్పుడు పరలోకపు వేలు నీ మీదకి వస్తుంది. ఆ మనుషుడు నీవంటుంది. నీవన్నప్పుడు నువ్వు కాదనగలుగుతావా? ప్రేమన దేవుని బిడ్డారా, కాదంటే దేవుడు నిన్ను దాటిపోతాడు. కానీ దావీదు చక్కటి మనసు గలవాడు. అయ్యా నన్ను క్షమించమన్నాడు. నన్ను క్షమించు, నా పాపాన్ని క్షమించు, ఆ మూర్ఖుడు నేనే అని ఒప్పుకున్నాడు. ప్రేమన దేవుని బిడ్డారా, దేవుడు క్షమించాడు, మరణం నుండి తప్పించాడు. మరణపాత్రుడు అన్నాడు, ఆయన తీర్పు తీర్చుకున్నాడు. మరణపాత్రుడు అన్నాడు అంటే పాపము చేసేవాడు మరణానికి పాత్రుడు. అదే చెప్తుంది కదా లేఖనం, పాపం వలన వచ్చు జీతము మరణం. పాపం చేసే వ్యక్తి కనికరము లేనివాడు. అది చెప్తున్నాడు. నిశ్చయంగా వాడు మరణపాత్రుడు, కనికరం లేకుండా చేశాడు. ఈరోజు కనికరం లేకనే కదా ఆ తల్లి చేసింది ఆ పిల్లోని మీద కనికరం ఉంటే ఆ తల్లి ఎందుకు చేస్తుంది? చెయ్యదు. అంటే పాపము భర్తను, పిల్లల్ని తొలగించుకోవాలని ప్రయత్నిస్తుంది. పాపం చేసే స్త్రీ కానీ, పాపం చేసే పురుషుడు కానీ అడ్డంగా ఏమున్నా దాన్ని తొలగించుకోవాలని చూస్తారు. కాబట్టి జాగ్రత్త ప్రేమైన దేవుని బిడ్డలారా, దావీదు ఇదిగో పాపం చేశాడు.
మరణపాత్రుడు వాడు కనికరం లేని వాడు అని చెప్పేసి అన్నాడు. మరణపాత్రుడు అంటే ఆయనకు మరణశిక్ష రావాలి, కానీ దేవుడు ఇవ్వాల. ఎందుకో తెలుసా? తన పాపాన్ని ఒప్పుకున్నాడు. ఇక్కడ దేవుడు మనకు తెలియజేస్తున్న మాట ఏంటో తెలుసా? నువ్వు ఎంత ఘోర పాపమైన చెయ్యి, నువ్వు ఎంత ఘోర పాపమైన చెయ్యి, ఈరోజు నువ్వు ఎటువంటి పాపాలు చేశావో, ఎటువంటి అపరాధముల చేత దోషముల చేత ఇక్కడికి వచ్చున్నావో, నా కృప అంతకంటే అత్యధికమైనది అని తెలియజేయడానికి ఈ యొక్క దావీదు పట్ల ప్రభు రాయించి పెట్టాడు. దావీదు చేశాడు, మరణానికి పాత్రుడైనా కూడా మరణం తప్పించాడు. ఎందుకంటే ఒప్పుకున్నాడు. ఒప్పుకున్న వాడికి శిక్ష లేదు, ఒప్పుకున్నవాడు తప్పించబడతాడు, ఒప్పుకున్నవాడు వర్ధిల్లుతాడు. అతిక్రమమును దాచిపెట్టువాడు వర్ధిల్లడు. ఒకటి చెప్పాలా, వర్ధిల్లకపోవడానికి మన అతిక్రమములు మనకు అడ్డుగున్నాయి, మనం కప్పిపెట్టేస్తున్నాం. ఈరోజు మన దోషములు, మన తప్పిదములు మనల్ని వర్ధిల్లకుండా అడ్డగిస్తున్నాయి ఈరోజు నిన్ను నన్ను. కాబట్టి జ్ఞాపకం చేసుకో, దాని గురించి మనం విడిపించబడతాం. అయితే పరలోకానికి కలిగిన 4 నష్టాలను 3-4 మాటల్లో మీకు చెప్పేస్తాను. చూడండి, ఆ సందర్భాలు దావీదు తప్పు చేయడం ద్వారా అక్కడ ఏం జరిగిందో మనం చూద్దాం. మొదటి మాటగా 9వ వచనం చూడండి. 3-4 మాటలు చెప్పేసి ముగించేస్తాను. మొదటి మాట 9వ వచనం చూడండి. నీవు యెహోవా మాట తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనము చేసితివేమి. హిత్యుడగు ఉరియాను. చాలు, నీవు యెహోవా మాటను తృణీకరించి. చూడండి, ఇక్కడ పాపము చేయడం అంటే దేవుని మాటను తృణీకరించడం. ఇది మొదటి మాట. పాపము అంటే దేవుని మాటను తృణీకరించడము అని అర్థమన్నమాట. ఎందుకు ఇక్కడ దావీదు గురించి మనం మాట్లాడుకుంటున్నామంటే, దావీదు యొక్క పశ్చాత్తాపం గురించి కూడా మీకు తెలియజేస్తాను తర్వాత. మొదటగా ఈ 4 మాటలు మాట్లాడి అందరికి వెళుదాం. అయితే ఏ దేవుడైతే తన నోటి మాట ద్వారా ఈ సర్వ సృష్టిని సృష్టించాడో, ఏ దేవుడైతే తన నోటి మాట ద్వారా ఇదిగో సముద్రాన్ని అణిచివేశాడో, సముద్రము మీద పొంగును తుఫాను అణిచివేశాడో, ఏ దేవుని మాట నిన్ను బాగు చేస్తుందో, ఏ దేవుని మాట నిన్ను ఆదరిస్తుందో ఆ మాటను తృణీకరించావు. దావీద్, నువ్వు నా మాటను తృణీకరించావు. ఎక్కడుండేవాడివి నువ్వు? అరణ్యంలో ఉండేవాడివి. వర్షం వస్తే ఎక్కడుండేవాడివి? కొండ గుహలలో దాక్కునేవాడివి. ఇప్పుడు ఎక్కడున్నావు? రాజభవనములో సింహాసనం మీద ఉన్నావు. దిక్కులేని స్థితిలో ఉన్న నిన్ను, తరమబడుతున్న స్థితిలో ఉన్న నిన్ను, పారిపోతున్న స్థితిలో ఉన్న నిన్ను తీసుకొచ్చి నిన్ను ఎక్కడుంచాను? నువ్వేం చేస్తావు? ఇదిగో నా మాటను తృణీకరించావయ్యా దావీదు, నా మాటను తృణీకరించావు. పాపము చేయడం ద్వారా నా మాటను తృణీకరించావు. పాపము చేయొద్దని తెలియజేశాను, ఆ మాట నేను తృణీకరించావు. ప్రేమన దేవుని బిడ్డలారా, మన స్థితి ఎక్కడ, మన గత ఎక్కడుండేవారి మనము? ఎలా పారిపోతున్న జీవితాల అనుభవాలు మనవి, దుఃఖము దగ్గర ఉన్న జీవితాలు మనవి. అటువంటి వాటన్నిటి నుంచి విడిపించి మంచి స్థాయిలో ఉంచాడు దేవుడు. కానీ ఈరోజు ప్రభు మాటను మనము ఆలకిస్తున్నామా? ఆ దేవుని మాట నిన్ను ఎన్నిసార్లు ఆదరించలేదు? ఆ దేవుని మాట నిన్ను ఎన్నిసార్లు కృంగిన సమయంలో నిన్ను లేవనెత్తలేదు? ఆ దేవుడు తన వాక్కును పంపి నిన్ను ఎన్నిసార్లు బాగు చేయలేదు? దేవుడు నీ మీదకి వస్తున్న ప్రతి ఉపద్రవాన్ని తన మాట చేత ఎన్నిసార్లు గద్దించలేదు? చీకటి శక్తుల్ని ఎన్నిసార్లు ఆయన పారద్రోలలేదు? అదృశ్య దేవుని కార్యాలు, అదృశ్య కార్యాలు నువ్వు ఎరగట్లా. ఎందుకు? మనిషిని కంటికి కనబడవు, చెవికి వినబడవు, హృదయానికి గోచారం కావు ఆయన కార్యాలు. అన్ని కార్యాలు నీ పట్ల చేశాడు. నీ పట్ల, నీ కుటుంబం పట్ల, నీ కుమారుడు పట్ల, నీ కుమార్తె పట్ల ఇప్పటికీ ఆయన చేస్తున్నాడు. అదృశ్య కార్యాలను చూడట్లేదే? ఆయన మాట సెలవిస్తే సమస్తం జరుగుతున్నాయి, సమకూడి జరుగుతున్నాయి. ఆ మాటను ఈరోజు నువ్వు నేను తృణీకరిస్తున్నామే? ఏ మాట, ఏ వాక్ అయితే ఆదరిస్తుందో ఆ వాక్యాన్ని నువ్వు ఈరోజు తృణీకరిస్తున్నావు. తృణీకరించేది ఇదిగో ఇక్కడ నిలబడ్డ నన్ను కాదు, ఇంకెవరినో సేవకులం కాదు. నువ్వు దేవుని వాక్యం ప్రకటిస్తున్నప్పుడు, వాక్యం నీకు తెలియజేస్తున్నప్పుడు, పాపం యొక్క తీవ్రతను తెలియజేస్తున్నప్పుడు తృణీకరించేది నిలబడ్డ వ్యక్తులను కాదు, దేవుణ్ణి, సార్వభౌమాధికారం కలిగిన దేవుణ్ణి, ఒక్క మాటతో సమస్తాన్ని చేయగల దేవుని మాటను తృణీకరిస్తున్నావు నీవు. ఆ దేవుని మాటను తృణీకరించి బ్రతకగలుగుతామా? మనజలగలుగుతామా? మనము నిలవగలుగుతామా? ఈ భూమి మీద మనం ఆదరింపబడతామా? ఎన్నో మాటలు మనల్ని ఒప్పికలుగా చేస్తాయి, మనుషుల మాటలు. వాటన్నిటి నుంచి దేవుని వాక్యం అనే మాట మనల్ని ఆదరిస్తుంది, బలపరుస్తుంది. ప్రేమన దేవుని బిడ్డలారా, ఆ దేవుని మాటను తృణీకరించావు, ఆ దేవుని మాటను తృణీకరిస్తున్నావు. ఈరోజు వాక్యం అనేక విధాలుగా తెలియజేయబడుతుంది మీకు. దేవుడు వాక్యం ద్వారా అనేక విధాలుగా మాట్లాడుతున్నాడు.
అయినా కూడా ఆయన మాటను, ఆయన వాక్యాన్ని ఏ మాత్రం కూడా నువ్వు పట్టించుకోవట్లా. అది కాదా తృణీకరించడం? అది కాదా ధిక్కరించడం? ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మాటను సౌలు ధిక్కరించాడు. సౌలు ధిక్కరిస్తే సౌలు తన అధికారాన్ని నుండి తొలగించాడు దేవుడు. సౌలు యొక్క సింహాసనాన్ని పడగొట్టాడు దేవుడు, దించివేశాడు. అందుకే సమూయేలు అంటాడు, బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము. కొవ్వు బలులు అర్పించుట కంటే దేవుని యొక్క మాట వినుట శ్రేష్టం అంటాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని మాట వినటం శ్రేష్టము, దేవుని వాక్యానుసారంగా జీవించటము శ్రేష్టమైనది, అది మేలైనది. అయితే తృణీకరించడం అనే మాట భలే గాయాన్ని చేస్తుంది. అయితే భర్త యొక్క మాటను భార్య తృణీకరిస్తే ఎంత గాయం అనిపిస్తుంది? భర్త యొక్క మాటను కాదనకుండా తన పుట్టింటికి వెళ్తే భర్తకి ఎంత కోపం వస్తుంది? ఏమంటాడు? సహజంగా ఏమంటాడు చెప్పండి? ఏమంటాడు? రాకిగా అక్కడనే ఉండు, నువ్వు రావద్దు, నా మాట కాదనకుండా నువ్వు వెళ్ళావు కదా, అక్కడనే ఉండాలి నువ్వు అని చెప్పేసి అంటావు. అంటే నీకు పుట్టే రోషమే అంత అయితే మరి భూమి ఆకాశాన్ని సృష్టించిన వాడు, నీ కొరకు ప్రాణం పెట్టినవాడు, తప్పిపోతున్న నిన్ను వెతికి రక్షించడానికి వచ్చి అవమానాలు పొందినవాడు, నీ కొరకు సమాధి చేయబడ్డవాడు, నేను నీతిమంతులను తీర్చడం కొరకే లేచినవాడు, మరి ఎంత రోషం కలిగి ఉండాలి? పాడైపోయిన నీ బతుకును బాగు చేసినవాడు, సమాజంలో విలువలేని నిన్ను విలువనిచ్చినవాడు, మరి ఆయన ఎంత రోషం కలిగి ఉండాలి? ఆయన మాటను నీకు ఎలా తృణీకరించాలనిపిస్తుంది? ఆయన వాక్యాన్ని ఎలా తృణీకరించాలనిపిస్తుంది? అది చెప్తున్నాడు సమూయేలు. అది నాతాను దావీదుతో అంటున్నాడు, దావీదు, నువ్వు దేవుని మాటను తృణీకరించావయ్యా. ఇదిగో నా ఇష్టం అన్నావు, నా కోరిక అన్నావు, ఇదిగో నా శరీరేచ్ఛలు నేను తీర్చుకుంటానన్నావు, దేవుని మాటను ధిక్కరించావు. దావీదు భయంకరమైన పాపం చేశావు. అది చెప్తున్నాడు. ఇదిగో పాపము దేవుని మాటను తృణీకరించడము పాపం అంటే. రెండవదిగా మాట చెప్పి నేను ముందుకెళ్తాను. రెండో మాట చూడండి, అందులోనే 9వ వచనంలోనే, నీవు యెహోవా మాటను తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనము చేసిదివేమి? హిత్యుడగు ఉరియాను కత్తి చేత చంపించి. నీవు యెహోవా మాటను తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనము చేసిదివి అంటే, యెహోవా పాపము చేయడం అంటే దేవుని దృష్టికి చెడుతనం చేయడం. పాపం అంటే దేవుని దృష్టికి చెడుతనం. అది ఒక మాట, ఒక ప్రశ్న నేను అడుగుతాను. మీరు పాపం చేయడం, మీరు అబద్ధం ఆడడం, మీరు ఇతరులను మోసగించడం, ఇతరుల పట్ల మీరు ద్వేషం కలిగి ఉండడం, లేదా మోహపు చూపు కలిగి ఉండడం, మీరు ఇంకా రహస్య పాపాలు చేయడం ఎవరైనా చూస్తున్నారా? ఎవరైనా చూస్తున్నారా? ఎవరు చూడట్లా. అంతేనే కాదా? ఎవరి మనుషుల దృష్టికి మనం మంచివారే కనబడతాం, మనుషుల దృష్టికి మనం పరిశుద్ధులు కనబడతాం, మనుషుల యొక్క దృష్టికి మనము నీతిమంతులుగా, ఏంటి, ప్రార్థన పరులుగా, చక్కటి విశ్వాసులుగా, గొప్పవారిగా కనబడతాం. కానీ దేవుని దృష్టికి మరి ఒకసారి ఆలోచించు, అటువైపు నుంచి పరలోకం వైపు నుంచి ఆలోచించు. మనుషుల దృష్టికి ఎలా ఉండాలి, ఎలా నటించాలి, ఎలా వేషధారణ ఉండాలి, ఎలా కప్పుకోవాలి అని నువ్వు ఎలాగోలాగో వాళ్ళ కన్నులను కప్పి వాళ్ళ దృష్టిని మళ్ళించి నువ్వు బ్రతుకుతున్నావు, మంచును అని చెప్పేసి జీవిస్తున్నావు. మరి దేవుని దృష్టికి సరే, నువ్వు పాపం చేయడం ఎవరు చూస్తున్నారు? ఏ వ్యక్తి చూడ? నోబడి, ఎవ్వరు చూడట్లా. దావీదు పాపం చేయడం ఎవరు చూశారు? ఎవరైనా చూశారు అక్కడ? వ్యక్తులు, మనుషులు ఎవరు చూడలా. ఏమన్నాడు? పనుంది, పిలుచుకురామన్నారు, వాళ్ళు పిలుచుకొచ్చారు. తర్వాత ఏమైందో తెలియదు వాళ్ళకు, అంతే. పాపము అంటే దేవుని దృష్టి అంటే దేవుని కళ్ళ ముందర పాపం చేయడం, దేవుణ్ణి ముందర పెట్టుకొని పాపం చేయడం, దేవుడు పక్కన పెట్టుకొని పాపం చేయడం. దేవుని దృష్టిలో అంటే, నా దృష్టిలో అని అన్నాడు. యెహోవా దృష్టికి అంటే దేవుని దృష్టికి అంటే ఆయన కళ్ళ ఎదుట పాపం చేస్తున్నాడు అన్నమాట ప్రతి వ్యక్తి. దాని గురించి చక్కటి ఉదాహరణ చూడండి. లూకాసు సువార్త 15వ అధ్యాయం 18వ వచనంలో ఉంటుంది. తప్పిపోయిన కుమారుడు విషయంలో పాపం చేసే ప్రతి వ్యక్తి ఎక్కడ పాపం చేస్తున్నాడంటే చూడండి, 15:18 లూకాసు వార్త. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసిదిని. చాలు. ఈ తప్పిపోయిన కుమారుడు, చిన్న కుమారుడు ఏమంటున్నాడు? తండ్రి,
పరలోకమునకు విరోధంగా నీ ఎదుట నేను పాపం చేసిన అంటాడు. ఇతడు ఆస్తి పట్టుకొని పోయాడు. చిన్న కుమారుడు తండ్రి వద్ద నుండి కాదని దూర ప్రాంతం వెళ్ళాడు. అక్కడ దుర్వ్యాపారం చేశాడు, వ్యభిచారం చేశాడు. ఆఖరి కరువు వచ్చింది, తన డబ్బులన్నీ పోగొట్టుకున్నాడు, దిక్కులేని నిస్సహాయుడయ్యాడు. ఇదిగో ఆఖరికి తిందామంటే పందులు తినే పొట్టుంది, అది కూడా ఆకలి తీర్చుకుందామంటే అక్కడికి పోతే అది కూడా లేదు. మరి ఇప్పుడొచ్చేమో ఏమంటున్నాడు, ఇదంతా తండ్రి చూశాడా? వాళ్ళ తండ్రి చూశాడా? ఈయన దూరదేశంలో ఉన్నాడు. మరి ఎలాగంటున్నాడు? తండ్రి పరలోకం ఎదుటాను నీ ఎదుట నేను పాపం చేశాను ఎలా అంటున్నాడు? ఎవరి తండ్రి? దేవుడు. ఎవరి చిన్న కుమారుడు? నీవే. ఆ మనుష్యుడు నీవే, ఈ చిన్న కుమారుడు నీవే. నువ్వు చేస్తున్న ప్రతీది కూడా నీ తండ్రి అనే దేవుడు చూస్తున్నాడు. ఆయన ఎదుట చేస్తున్నావు స్పృహానికి లేదు. ఆయన కళ్ళు కప్పి ఏమైనా చేయగలుగుతావా? ఆయన కళ్ళు కప్పి అబద్ధాలు ఆడుతున్నావు అనుకుంటున్నావు, మోసం చేస్తున్నాను అనుకుంటున్నావు, ఇదిగో కామెడీ షోలు చూస్తున్నాను అనుకుంటున్నావు, జబర్దస్తులు చూస్తున్నాను అనుకుంటున్నావు, సీరియల్ చూస్తున్నావు, సినిమాలు చూస్తున్నావు, లేనిపోని అన్నీ కూడా పనికి మాలిన తుచ్చమైనవన్నీ కూడా జరిగిస్తున్నావు. ఆయన చూడట్లా? నీ పక్కన లేడా? ఆయన కళ్ళ మరుగు చేసావు అనుకుంటున్నావా? ఆయన కన్ను భూమి అంతటా కూడా సంచరిస్తుంది. ఆయన కన్ను కప్పి నువ్వేం చేయలేవు. ఆయన దృష్టికి, మనుషుల దృష్టికి బాగా కనబడుతున్నావు. ఒక మాట ఉంటుంది సామెతల గ్రంథంలో, మనందరికీ మంచిగా చక్కగా సరిపోయే మాట చూడండి. 15వ అధ్యాయం సామెతలలో 11వ వచనంలో, దేవుడు చూడట్లేదు అనుకోవద్దు, దేవునికి కనబడట్లేదు అనుకునేది. దేవునికి పాతాళమును అగాధ కూపమును యెహోవాకు కనబడుచున్నవే, నరుల హృదయములు మరి తేటగా ఆయనకు కనబడును కదా. పాతాళము అగాధ కూపము ఎక్కడుంటాయి? భూమి కింద కొన్ని వందల కిలోమీటర్లలో ఉంటుంది. 1000 కిలోమీటర్లు వేసుకోండి, అది ఎక్కడ ఉంటుందో నాకు తెలియదు. అయితే బహు దూరం ఉంటుందని చెప్పేసి అయితే నేను బైబిల్ని బట్టి చెప్పగలుగుతున్నాను. పాతాళము అగాధ కూపం. పాతాళమట ఆయనకు తేటగా కనబడుతుందట. అంత మాత్రమే కాదు, అగాధ కూపము అంత చీకటితో ఉంటుంది. అది అగాధము అంటేనే చీకటి, అదంతా కూడా ఆయనకు తేటగా కనబడుతుందట. మరి నరుల హృదయం మరెంత తేటగా కనబడును? ప్రశ్న. మరి నీ హృదయం ఎంత తేటగా కనబడును? ఇప్పుడు దేవుని ప్రశ్న, లేఖనం ప్రశ్నిస్తుంది. నీ హృదయం కనబడట్లా? నీ హృదయంలో ఉన్న అస్య కనబడట్లా? నీ హృదయంలో ఉన్న ద్వేషం కనబడట్లా? నీ హృదయంలో పాపం చేయాలని ఇదిగో ఆసక్తి ఆయన కనబడట్లా? ఆతృతత కనబడట్లా? నీ శరీరేచ్ఛలు తీర్చుకోవాలని, ఇదిగో ఇలా మోసం చేయాలని, ఇలా వారిద్ద అబద్ధం ఆడాలని, ఇలా ఇది చేయాలని నీ హృదయంలో నింపుకున్నావే, అవి కనబడట్లా? కనబడుతున్నాయి. మరి స్పష్టంగా, మరి తేటగా కనబడుతున్నాయి. ఆయనకు పాతాళము అగాధ కుప్ప కనబడుతుంది. నీ హృదయం లెక్కన, నా హృదయం లెక్కన, మన హృదయంలో ఉన్నది ప్రతి కల్మషము ఆయనకు తేటగా కనబడుతుంది. ఆయన కనులకు ఏది మరుగు కాదు. ఇదిగో ఆయన పాపం చేయడం అనేది ఉన్నదే ఆయన కనులకు దుఃఖాన్ని కలిగజేసేది, ఆయన హృదయానికి వేదన కలిగజేసేది. ప్రేమన దేవుని బిడ్డలారా, దేవుని దృష్టికి ఏది కనబడదు అనుకోవద్దు. అంటే అన్ని కనబడతాయి. పాపం, దావీదు పాపం చేశాడు, దేవుని దృష్టికి చెడుతనం కలిగజేశాడు. మనము 3వ మాటకు చూద్దాం. 3వ మాట 10వ వచనం. నీవు నన్ను లక్ష్యము చేయక హిత్తీయుడవు ఉరియా భార్యను. చాలు. ఈడేమంటున్నాడు? పాపం అంటే దేవుణ్ణి లక్ష్యము చేయకపోవడం. పాపం అంటే దేవుణ్ణి నిర్లక్ష్యం చేయడం. పాపం అంటే దేవుని లక్ష్యము చేయకపోవడం, దేవుని నిర్లక్ష్యం చేయడం. ఆయన వాక్యాన్ని, దేవుని సన్నిధిని, ఆయనను లెక్క చేయకపోవడం, నిర్లక్ష్యం చేయడం, లక్ష్యం చేయకపోవడం. దేవుని వాక్యం అంటే అసలు లెక్కే లేదు. అసలు మనం పాటించాం, ఏమైనా చెప్పుకొని ఏమైనా చేసుకొని, లక్ష్యం లేదు. దేవుని సన్నిధి అన్న కూడా లెక్కలేదు. ఆయన సన్నిధికి ఎట్లా వస్తున్నాం, ఎలా ఉంటున్నాం, మరి బల్లెలో ఎలా పాల్గొంటున్నాం, అది ఏం లేదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇదిగే ఆయన లేక ఇప్పుడు అమ్మ చెప్పినప్పుడు ఇదిగో ఆయన వాక్యానికి మన చెవులలో చోటు ఉండదు. ఆయన యొక్క ప్రత్యక్షతను పొందుకోవాలి అనేది కూడా లేదు. మసకబారిపోయినాయి మన కన్నులు. అంత నిర్లక్ష్యం. దేవుని కనుగొనాలి, దేవుని ప్రత్యక్షతను పొందుకోవాలి, దేవుని సన్నిధిని అనుభవించాలి, వాక్యంలో ఉన్న ఆ యొక్క మాధుర్యాన్ని మేము పొందుకోవాలి. ఏం లేదు.
దేవుని చిత్తం తెలుసుకోవాలి, ఏం లేదు. ఈ దేని మీద ఉంది మన లక్ష్యము? ధనం మీద ఉంది. దేని మీద ఉంది మన లక్ష్యము? పాపం మీద ఉంది. దేని మీద ఉంది మన లక్ష్యము? పలానా వ్యక్తి మీద ఉంది. దేని మీద ఉంది మన లక్ష్యము? మన లక్ష్యం అంతా ఏంటిది? గొప్ప పేరు ప్రఖ్యాతలు సంపాదించాలి. విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించేవాడైన యేసుక్రీస్తు వైపు నీ లక్ష్యం ఉందా? దేని మీద ఉంది నీ లక్ష్యము? దేని మీద నిలుపుతున్నావు గురి? చెప్పండి. రన్నింగ్ రేస్లో పాల్గొనేవాడు బహుమానం మీద నిలుపుతాడు తన గురి, అక్కడున్న గీత మీద నిలుపుతాడు. అక్కడికి చేరుకోవాలి, అద్దరికి చేరాలి. ఇద్దరికి భూ సంబంధమైనది, అద్దరికి పర సంబంధమైనది, అద్దరికి చేరాలని తన గురి ఉంటుంది. మరి నీ గురి అద్దరికి ఉందా? పరలోకానికి చేరాలనుందా? ప్రభువుని చేరాలనుందా? లేదా ఇద్దరిలో ఉండిపోవాలనుకుంటున్నావా? ఈ భూమి మీద ఉండిపోవాలనుకుంటున్నావా? భూ సంబంధమైన వాటిని కూడబెట్టుకోవాలనుకుంటున్నావా? దేని మీద ఉన్నది? అందుకే అంటాడు పౌలు, ఇదిగో నా గురి ముందుంది, దాని కొరకు వేగిరపడుతున్నాను కనుక వెనుకున్న వాటిని అన్నిటిని నేను విడిచిపెడుతున్నాను, మర్చిపోతున్నాను. గురి యొద్దకే నేను పరిగెత్తుతున్నాను. నీ గురి క్రీస్తేనా? నీ లక్ష్యం క్రీస్తేనా? ఎక్కడ నిలిపావు? నీ హృదయాన్ని ఎక్కడ నిలిపావు? అందుకే బైబిల్ గ్రంథంలో నా హృదయంలో పాపము లక్ష్యము చేసిన యెడల అని అంటాడు. అంటే నీ హృదయంలో క్రీస్తుని లక్ష్యం చేస్తున్నావా? నీ హృదయంలో పాపాన్ని లక్ష్యం చేస్తున్నావా? దేని లక్ష్యం చేస్తున్నావు? అయితే దేవుని నిర్లక్ష్యం చేయడము, దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేయడం పాపం. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, నేను ముగిస్తాను. చాలా ఉన్నాయి కానీ, అయితే దేవుని నిర్లక్ష్యం చేయడం అంటే ఏంటో తెలియజేస్తాను. అతడు ఒక మంచి ఇల్లు కట్టుకున్నాడు, మంచి గొప్ప ఇల్లు కట్టుకున్నాడు, పెద్ద ఇల్లు కట్టుకున్న తర్వాత అనేక మందిని ఆహ్వానించాడు ఇంటి ఓపెనింగ్కు ఆహ్వానించిన తర్వాత అందులో తండ్రి కూడా వచ్చాడు. తండ్రి కూడా వచ్చిన తర్వాత వాళ్ళందరూ ఎంతో సమూహంతో, చాలామంది జనసమూహం ఉంది. అయితే వచ్చిన వారిని అందరూ కూడా ఆ దర్వాజా దగ్గర ముందుండి అందరిని ఆహ్వానిస్తున్నాడు, అందరికీ నమస్కరిస్తున్నాడు. ఈ ఇంటి యజమానుడు తండ్రి కూడా వచ్చాడు. తండ్రి అందరితో పాటు ఆ చైర్లో కూర్చున్నాడు బయటనే. కానీ తండ్రిని పట్టించుకోవట్లేదు ఈ కుమారుడు వచ్చిన వారందరూ కూడా, ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు కూడా అందరికీ కరచలనం చేస్తున్నారు. అవసరమైతే ఇంట్లోకి తీసుకెళ్ళి అన్నిటిని చూపిస్తున్నారు, కానీ ఆ తండ్రిని పట్టించుకోవట్లా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ తండ్రి లేకపోతే ఈయన ఎక్కడా? ఆ తండ్రి చదివించకపోతే ఈయన ఎక్కడా? ఉద్యోగం ఎక్కడిది? వ్యాపారం ఎక్కడిది? తెలివితేటలు ఎక్కడి? ఆ తండ్రి నీకు స్థలం ఇవ్వకపోతే నీకు ఇల్లు ఎక్కడిది? ఆ తండ్రినే పట్టించుకుంటలేవు, ఆ తండ్రికే స్థానం లేదు. అదే నిర్లక్ష్యం చేయడం. నీ కొరకు ప్రాణం పెట్టినవాడు, నిన్ను ప్రేమించినవాడు, నిన్ను క్షమించినవాడు, నిన్ను చేర్చుకుంటున్నవాడు, ఇవి నిన్ను ఆదరిస్తున్నవాడు, నిన్ను ఓదారుస్తున్నవాడు, ఆయన నువ్వు నిర్లక్ష్యం చేస్తే ఇంకెంత ఘోర పాపం, ఎంత దారుణం. ఇదే నిర్లక్ష్యం చేయడం. ప్రభు నిర్లక్ష్యం చేస్తున్నావు, ప్రభు యొక్క వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నావు, లోకాని మీద లక్ష్యం పెడుతున్నావు, ధనం మీద పెడుతున్నావు, భోగేచ్ఛల మీద పెడుతున్నావు, నీ కోరికల మీద లక్ష్యం పెడుతున్నావు, నీ పిల్లల మీద, ఇదిగో నీ కుటుంబ సభ్యుల మీద లక్ష్యం ఉంచుతున్నావు. దేవుని మీద లక్ష్యం ఉంచావా? దేవుడన్నా, దేవుని పనన్నా, దేవుని పరిచర్య అన్నా మనం ఆ విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నాం. లక్ష్య పెట్టట్లా. దేవుని రాజ్యం కట్టబడుతుంది నా ద్వారానే, నేను అందులో పాలిభాగస్తుని అని అనుకుంటున్నావా? నువ్వు క్రీస్తు యొక్క శరీరంలో ఒక అవయవం అని నీకు తెలుసా? నువ్వు రాజ్యాన్ని కట్టాలి, క్రీస్తు యొక్క సువార్త భారం నీ మీద ఉందని తెలుసా? క్రీస్తు నీ ద్వారా మహిమపరచబడతాడని నీకు తెలుసా? క్రీస్తు ఇదిగో నిన్ను భూమి మీద సాక్షి నిలబెట్టాడని నీకు తెలుసా? ఇంకేం తెలుసు నీకు? ఏం తెలుసు? గుడికి రావడం, పోవడం, అంతే. ఇంకేం లేవు. ఇవన్నీ తెలుసా? క్రీస్తు కొరకు నేను బ్రతికేది, బ్రతుకుతున్న జీవించుతున్న శేష జీవితము క్రీస్తు కొరకే, నా కొరకు కాదు అనేది ఈ స్పృహ మనకుందా? లేదు. మన లక్ష్యం అంతా కూడా కూడబెట్టుకోవాలి. మన లక్ష్యం అంతా కూడా పలానా దగ్గర నుంచి మెప్పు పొందుకోవాలి, వాళ్ళని మెప్పించాలి, వీళ్ళని మెప్పించాలి, క్రీస్తుని కాదు. ఎవరిని మెప్పించడానికి? 4వ విషయం చెప్తాను. మొదటిగా దేవుని యొక్క మాటను తృణీకరించడం, పాపం చేయడం. అలాగే దేవుణ్ణి లక్ష్య పెట్టకపోవడం, పాపం చేయడం. దేవుని యొక్క మూడోది ఏంటిది? దేవుని దృష్టికి పాపం చేయడం, చెడుతనం చేయడం పాపం. 4వదిగా 14వ వచనం, అయితే ఈ కార్యము వలన యెహోవాను దూషించుటకు ఆయన శతులకు నీవు గొప్ప హేతువు కలుగజేసింది గనుక నీకు పుట్టిన బిడ్డ నిశ్చయముగా చచ్చునని. 4వ విషయం ఏంటంటే
ఈ కార్యము చేయడం వల్ల, ఈ తప్పిదం చేయడం వల్ల, ఈ అపరాధం చేయడం వల్ల, ఈ పాపం చేయడం వల్ల నీవు దేవుని దూషించుటకు కారణమయ్యావు. దేవ విరోధులు, లోకంలో ఉన్నవారు దేవుని దూషించడానికి నీవే కారణం, నేనే కారణం. దేవుని దూషించడానికి ఎవరో కారణంగా దావీద్, నువ్వు చేసిన కార్యమే, పాప కార్యమే ఇప్పుడు ఆయన శత్రువులు ఆయనను దూషిస్తున్నారు. నేను ఇలాగనుకుంటున్నాను, ఇలా ఊహించుకుంటున్నాను, పడదోయబడిన దేవదూత అనగా అపవాది సాతానుడు దేవుని దగ్గర పోయి నిలబడి పాపం చేసినప్పుడు, దావీదు పాపం చేసినప్పుడు ఇలా అనొచ్చు, చూడయ్యా నీ హృదయానుసారుడు అన్నావు, నీ ప్రియ కుమారుడు అన్నావు, ఓ యుద్ధాలు జయించావు ఆయనతోటి, నా యుద్ధాలు జయించడానికి ఇతను నేను ఎన్నుకున్నానన్నావు, అభిషేకించావు, నా కీర్తనాకారుడు అన్నావు. ఇదిగో ఇన్ని కీర్తనలు రాసిన వాడు ఇతడేనా? ఈ పాపం చేసిన వ్యక్తి ఈడేనా? నీ హృదయానుసారుడు ఈయనైనా? కీర్తనలు రాసింది ఈయనైనా? అపహాస్యం చేస్తుంటాడా లేదా? ఖచ్చితంగా చేస్తుంటాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నేను జీవిస్తున్న అయోగ్యమైన ప్రవర్తన దేవుని దూషించడానికి కారణమవుతుంది. ఈరోజు మన కుటుంబాలను బట్టి, మన జీవితాలను బట్టి ఇదిగో దేవుని నామం దూషణ పాలవుతుంది. రాయబడిన ప్రకారము నిన్ను నన్ను బట్టే దేవుని నామం దూషణ పాలవుతుంది. అత్తమామల మీద భర్త యొక్క మనసు విరిచేయడము, అక్కడ అది పాపం అవుతుంది. ఆ పాపం ద్వారా ఏం కోడలమ్మా, దేవుణ్ణి నమ్ముకున్నాను అంటున్నావు, నీ అత్తమామలను ఎలా చూసుకుంటున్నాడు? నువ్వు అసలు దేవుని బిడ్డవేనా? నేను దేవుడు ఇదే చెప్తున్నాడా? ఎక్కడికి వచ్చింది? దేవుని దూషించే దగ్గరికి వచ్చిందా రాదా? ఎవరు కారణం? ఈరోజు క్రైస్తవ స్త్రీలు కారణమవుతున్నారు. తోటి కోడలతోని సావాసం ఉండవలసిన వారు, తోటి కోడలతోటి సహసంబంధం కలగాల్సి ఉండేవారు, ప్రేమ కలిగి ఉండవలసిన వారు ఈరోజు ఇదిగో తోటి కోడలను తృణీకరించడం ద్వారా నీ దేవుడు అదే నేర్పిస్తున్నాడా? అలాగే ఉండమంటున్నాడా? క్షమించమన్నాడే, ప్రేమించమన్నాడే నీ దేవుడు, సహించమన్నాడే, భరించమన్నాడే. ఇదేనా నీ ధర్మం నేర్పుతుంది అని చెప్తారు. ఎక్కడికి వచ్చింది? దేవుణ్ణి దూషించే దగ్గరికి వచ్చిందా రాలేదా? నేను చేసే అపవిత్రమైన అయోగ్యమైన ప్రవర్తన. ప్రేమన దేవుని బిడ్డలారా, ఇదే చెప్తుంది. ఈరోజు ఒకరితో ఒకరికి ఎటువంటి పొత్తు లేదు, పొసగట్లేదు ఎవరు కూడా ఇంట్లో. ఈరోజు దేవుని నామం దూషణపడడానికి నేను కారణము. ఇదిగో ఈరోజు పండుగ జరుగుతుంది, పొంగలని. ఇంటి ముందర చాలామంది ముగ్గులు వేసుకుంటున్నారు. అవన్నీ కూడా ఏంటిది, గొబ్బెమ్మల ఏవో ఒకటి అయ్యాల పెడుతున్నారు. ఈ ఆచారం ద్వారా ఎంతమంది విశ్వాసం నుండి తొలగిపోయారో తెలుసా? ఒక వ్యక్తి చేశాడు, ఒక గొప్ప దైవజనుని కుమారుడు మనవడి చేశాడు పొంగలని చెప్పేసి. ఇదిగో కేరళ వైపు చేస్తే అది ఎంతోమంది విశ్వాసుల మీద ప్రభావం చూపింది. ఆ గొప్పవారు దైవజనులు చేయంగా మేం చేస్తే తప్పేముంది అని లోక ఆచారాన్ని పాటించిన వారు లోకం యొక్క పోకడ వెళ్ళిపోయారు. ప్రభు మీద ఉండవలసిన విశ్వాసము, ప్రభు మీద నిలపవలసిన హృదయాన్ని పక్కదోవ పట్టించింది. ఎవరు? వారు చేయడం ద్వారా. అంటే వారు మాదిరికరమైన జీవితం ఏం చేసింది? వారు విశ్వాసంలో, ఆత్మీయతలో మాదిరి కాదు, దేవుల్లో మాదిరి కాదు, లోకానికి మాదిరి అని చెప్పేసి లోక పోకడల కొరకు వాళ్ళు చూపించారు. ఆ వ్యక్తులు మీకు తెలుసు, యూట్యూబ్లో కొరత వస్తుంది, పొంగల్ అని చెప్పేసి పెట్టుకున్నారు. ఆ వారి ద్వారా ఎన్నో కుటుంబాలు, ఎంతోమంది విశ్వాసులు భ్రష్టులైపోయారు, లోకంలో కలిసిపోయారు, విశ్వాసం నుండి అవిశ్వాసంలోకి తొలిపోయారు. వారు డీజెస్ దినాకర్ అని చెప్పేసి వారి కుమారుడు, వారి మనవడు. డీజెస్ దినాకర్ గారు ఎంత పెద్ద సేవ చేశారో మీకు తెలుసు. అంత గొప్ప దైవజనుని కడుపులో పుట్టిన ఇంకో వారి కొడుకు, తర్వాత వాళ్ళ మనవడు వాళ్ళ పేరు కూడా పాల్. ఈ పాల్ అన్ని కలిసి ఏమయ్యాయి? లోకపాలు చేశారు మొత్తం విశ్వాసాన్ని అంతా కూడా, ఆత్మ జీవితాన్ని అంతా కూడా. ప్రేమైన దేవుని బిడ్డలారా, అలాగుండకూడదు. మనని బట్టి ఇదిగో దేవుని దగ్గరికి ఎవరు రాకుండా ఉండదు. మనని బట్టి దేవుని నామం దూషణ పాలయ్యేటట్టు ఉండకూడదు. కాబట్టి జాగ్రత్త. ఈ 4 గంటల దగ్గర దావీదు పాపం చేయడం ద్వారా భయంకర పరలోకానికి కలిగిన నష్టము, పరలోకంలో ఏర్పడిన పరిస్థితులు ఇవి. ఈరోజు దేవుడు నీతో అదే హెచ్చరిస్తున్నాడు. నువ్వు నా లక్ష్యం చేయట్లా, నా మాటను తృణీకరిస్తున్నావు, నా దృష్టికి చెడుతనంగా నడుచుకుంటున్నావు. ఇదిగో నీ ద్వారా నా నామం దూషణ పాలవుతుంది అంటున్నాడు. ఒకసారి పరిశీలన చేసుకో. అయితే ఒక మాట నేను చివరిగా చెప్పి ముగిస్తాను. అయితే దావీదు లాంటోడే పాపం చేశాడు, మేం చేస్తే తప్పేముంది బ్రదర్ అని అనేవారు మనలో జ్ఞానులు చాలామంది ఉన్నారు.
మనలో. దావీదు లాంటి వాడే పాపం చేశాడు, దేవుడు హృదయానుసారుడే పాపం చేశాడు, మేం చేస్తే తప్పేంటి బ్రదర్ అని అనేవారు చాలామంది ఉన్నారు. అయితే తప్పు లేదా? మరి అయితే దావీదు చెల్లించినట్టు, మూల్యాన్ని చెల్లించినట్టు చెల్లించు. దావీదు ఒకరికి నలుగురిని పోగొట్టుకున్నాడు, నువ్వు పోగొట్టుకోగలుగుతావా? దావీదు తన బ్రతుకు దినములన్నీ దుఃఖాన్ని వెలబుచ్చాడు, తన ఎముకలు అదిరిపోయాయి, తను మనోవేదన గురయ్యాడు, ఎంతో పశ్చాత్తాపడు, కన్నీరు కార్చాడు. అతనిలా కార్చు, అతనిలాగా పశ్చాత్తాపడు. పడగలుగుతావా? నీకుందా? నీ ఎముకలు అదిరిపోతాయా? నీ పడగ కొట్టుకొని పోతుందా? నువ్వు మనోవేదన గురవుతావా? దేవుని సన్నిధి కొరకు పరితపిస్తావా? దేవుని సన్నిధిని పోగొట్టుకొని ఎన్నో రోజులు అవుతుంది. ఆ సన్నిధి కొరకు స్పృహ లేదు. ఇంకా ఆయనను నీ ముందర పెట్టుకొని ఆయన చేయంగా నేను చేస్తే ఏంటి అని అంటున్నావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధి దొరుకుతుందా? దేవుని స్పర్శ కనబడుతుందా? వాక్యం లేఖనం మాట్లాడుతుందా నీతోటి? ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు అనుభవిస్తున్నావా దాన్ని? అన్నిటికీ దూరం అయిపోయావు, వీటన్నిటికీ చాలా దూరం అయిపోయావు. పాపము తగలపెట్టడం మాత్రమే కాదు, పాపం పతనం చేయడం మాత్రమే కాదు, పాపం దేవుని నుండి మనల్ని దూరపరుస్తుంది, దేవుని యొక్క ప్రేమ నుండి మనల్ని దూరంగా తీసుకెళ్తుంది. ప్రేమన దేవుని బిడ్డలారా, జాగ్రత్త. దావీదు ఎంతో పశ్చాత్తాపడ్డాడు, ఎంతో దుఃఖం కార్చాడు. 1-4 తన కుటుంబంలో యుద్ధం జరిగింది. పాపం యొక్క పర్యవసరం ఏంటో తెలుసా? సదాకాలము నీ ఇంట్లో యుద్ధం జరుగుతుందన్నారు. పాపము చేయడం ద్వారా మన కుటుంబాలలో నిత్యము యుద్ధం ఉంటుంది, మన హృదయాలలో నిత్యము యుద్ధమే ఉంటుంది. అది నెమ్మది లేనిది, భయంతో కూడింది. పరిగెత్తుతాం, పారిపోతాం. ఇటువంటి అనుభవాలు ఇటువంటి స్థితులు మనం అనుభవిస్తాం. కనుక జాగ్రత్త. అయితే నా ప్రియ రక్షకుడు ఇదిగో ఈ పాపం అంతటి కూడా తొలగించడానికి ఆయన పరలోకాన్ని విడిచి భూలోకానికి వచ్చాడు. ఆయన నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడు. ఆయన సృష్టికర్త. మానవుల యొక్క ప్రాణాన్ని మనుషులందరూ కలిసి ప్రాణదానం చేసినా కూడా అది తీరంది, ఆర్చలేనిది, దాన్ని మనము సంపూర్తి చేయలేము. కానీ సృష్టికర్త అయిన దేవుడే తన ప్రాణాన్ని అర్పించి ఆ పాపం యొక్క ఇదిగో ప్రతిఫలాన్ని తొలగించాడు. మరణము, నిత్య మరణము తొలగించాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది ఒకసారి జ్ఞాపకం చేసుకో. పాపం ఎంత ప్రమాదకరమైందో, పాపం ఎంత భయంకరమైందో ఆ కలువరి శిలువ వైపు చూడు. నీ కొరకు ఆయన కలువరి శిలువలో ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడుతున్నాడు. రక్తము కార్చబడుతుంది. ఇదిగో సుకుమారమైన ఆయన చేతులను చూడు. ఆ చేతులు అనేకులకు అనేక విధాలుగా సహాయం చేశాయి. ఆ చేతులకు మేకులా? నీ కొరకు నశించిపోతున్నావని, తల్లడిల్లిపోతున్నావని, నిస్సహాయ స్థితిలో ఉన్నావని, ఒంటరిలో ఉన్నావని పరిగెత్తుకుంటూ వచ్చాయి ఆ పాదాలు. ఆ పాదాలకు మేకులా? ఇదిగో ఆ హృదయం నీ కొరకు ఎన్నోసార్లు తప్పించింది. ఆ హృదయంలో నువ్వు నిండా ఆ హృదయం నిండా నిన్ను గురించినే ఆయన ఆలోచన, తలంపులు. ఆ హృదయానికి బల్లెపు పోట. ఒకసారి గుర్తుపెట్టుకో. ఇదిగో జ్ఞాపకం చేసుకో. నువ్వు చేస్తున్న పాపము ఆయన గాయాన్ని రేపుతుంది. మరొకసారి ఆయన సుకుమారమైన దేహాన్ని గాయపరుస్తావా? ఆయన ముఖము మీద ఉమ్మివేయబడడానికి కారణము నా దోషమే. మరి మరొకసారి ఉమ్మివేయడానికి నేను పాపానికి అవకాశం ఇస్తామా? చెప్పండి, ఆలోచించండి. పాపం యొక్క మూల్యము, దాని తీవ్రత, దాని యొక్క భయంకరత్వము ఆ సిలువలో చెల్లించిన మూల్యం దగ్గర కనబడుతుంది. ఒక్కసారి చూడు. ఇదిగో నీ కొరకు ఆయన రక్త మాంసాలుగా రక్తముద్దాయి రక్తం గార్చాడు. నీ విమోచన కొరకే. ఇదిగో నీ పాపం నుండి విడిపించిన కొరకే ఆయన రక్తాన్ని కార్చాడు, ఆయన శరీరాన్ని ఇచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరం మోకాల మీదకి వద్దాం. మనం పరీక్ష